నమస్తే, నేను మీ నవదీప్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. నమస్కారం నవదీప్ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? గుడ్. సంచలనానికి కేర్ ఆఫ్ అడ్రస్. మెగాస్టార్, సూపర్ స్టార్, అట్లానే మీకు బిరుదు ఇచ్చింది. అది మీడియా కావచ్చు, లేకపోతే సొసైటీ కావచ్చా, కాంట్రవర్సీ స్టార్. ప్రయత్నించారు, కుదరలేదు. జై నుంచి ఆల్మోస్ట్ ఒక 30 సినిమాలు పైదాకా అటు తమిళ్ కావచ్చు, ఇవన్నీ లాంగ్వేజ్ చేశారు. ఎలా ఉంది జర్నీ? ఎలా ఉంది? బాగుందండి, చాలా నేర్చుకున్నాను, చాలా తెలుసుకున్నాను. జర్నీ అంతా పక్కన పెడితే ఇప్పుడు లవ్ మౌళితో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అంటాం కదా మనం, అది స్టార్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఉన్నాం. అంటే మోస్ట్లీ సినిమా కంటెంట్ అనుకోండి, లేదంటే నా క్యారెక్టర్ అనుకోండి, లేదంటే మేము దాని గురించి పడ్డ తపన అనుకోండి, ఇవన్నీ కలిపి చూస్తే డెఫినెట్లీ ఇట్స్ బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ పాత్ అని చెప్పొచ్చండి, 100%. సో నల్గొండ మీది ప్రాపర్? లేదండి, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. అంటే నాన్నగారు వాళ్ళతో నల్గొండ? చీరాలండి, వేటపాలెం. ఫాదర్ది, మదర్ది విజయవాడ. ఓకే. మరి ఆన్లైన్లో నల్గొండ ఉంది, రామారావు గారు. ఓకే. ఎంతమంది అండి మీరు? నేను, మా సిస్టర్. సో ఫస్ట్ సినిమా జై మీరు బిఫోర్ ఇంకేదైనా చేశారు అప్పటికి? లేదండి, అదే ఫస్ట్. ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చారా లేకపోతే ఎట్లా? అది తేజ గారి దగ్గరికి, అంటే సమీర్ రెడ్డి కెమెరామెన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళ గురించి ఎత్తుతున్నారు అని తెలిసిన వాళ్ళు ఎవరో తీసుకెళ్లారండి. నిధి ప్రసాద్ గారు అని, ప్రొడ్యూసర్ నిధి ప్రసాద్ గారు, డైరెక్టర్ గారు కాకుండా, ఆయన దగ్గరికి ఎవరో తీసుకెళ్తే ఆయన సమీర్ రెడ్డి గారికి పరిచయం చేస్తే ఆయన, సార్ మీ ఇంట్లో తెలుసా అంటే సరే ఆయన ఫోటోలు తీసుకెళ్ళారు. అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. సో ఆ ఫస్ట్ 3 months షూటింగ్కి వెళ్ళక ముందు ఆయన రామానంద్ గారు అని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన కో డైరెక్టర్ కాదండి, రామానంద్ గారు అంటే మోర్ దెన్ కో డైరెక్టర్, ఈజ్ కాస్టింగ్ డైరెక్టర్. అవును, కరెక్ట్. కాస్టింగ్ డైరెక్టర్. ఆయనకు ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఉండేది ఇక్కడ, యాక్చువల్లీ ఈ దగ్గరలో. కరెక్ట్. సో ఆయన అప్పుడు ఆడిషన్స్ పెట్టేవాళ్ళు జై సినిమా కోసం అని. కొత్త వాళ్ళు చాలా మంది వచ్చేవాళ్ళు అండి. మా చిత్ర మూవీస్ ఆఫీస్ అంటే అప్పుడులో రోజుకి ఒక 50 మంది 100 మంది బయట వెయిట్ చేస్తూ ఉంటారు. సో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారని తెలిసినప్పుడు ద లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు కమ్. వాళ్ళ ఆడిషన్స్ని నన్ను కూర్చొని చూడమని చెప్పేవాళ్ళు అనమాట. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ట్రైనింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు, వాళ్ళు అడిగింది ఏంటి, లేదంటే ఈయన తర్వాత మార్చినప్పుడు ఎలా చేస్తున్నారు చూడు అని. సో డే మొత్తం అది ఉండేది. సాయంత్రం రామానంద్ గారు ఆయన ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి ఉండేది. ఐ థింక్ అబౌట్ 1-2 months జరిగింది ప్రాసెస్. తర్వాత షూటింగ్ స్టార్ట్ అయింది. సో ఇన్స్టిట్యూట్ అని చెప్పలేను, ఇన్స్టిట్యూట్ కాదు, బట్ ఇట్ వాజ్ మోర్ లైక్ ఎ ట్రైనింగ్ సెంటర్. అదేలేండి ఇన్స్టిట్యూటే, బట్ అంటే అక్కడి నుంచి రాలేదు, ఇటు నుంచి అంటే ఆ దారి కొంచెం ఓకే రివర్స్ అనమాట. ఫైనలైజ్ అయినప్పుడు కూడా నవదీప్ గారు అవడానికి కారణం ఏంటంటే ఆయన డబ్బు పెట్టారు, అందుకనే ఫైనలైజ్ అయ్యాను. లాస్ట్లో వచ్చిన వాళ్ళు అప్పుడులో వాళ్ళు న్యూస్ స్ప్రెడ్ చేసింది జై సినిమా అప్పుడు అంటే హీరో కింద లాస్ట్కి సుధాగర్ అబ్బాయి, తర్వాత నాకు మనసు మాట విందని ఒక సినిమాలో యాక్ట్ చేశారు అబ్బాయి. సుధాగర్ అబ్బాయి నేను ఫైనల్ క్యాండిడేట్స్ అనుకుని, అంటే ఎవరు ఫైనల్ ఎవరు చేస్తున్నారని ఇప్పుడు ఎవరికి చెప్పలేదు ఆయన. ఓకే. ఎందుకంటే ఈ కొత్త వాళ్ళకి పిల్లలకి ఏమవుతుందంటే అప్పుడు ఎంత హార్డ్లీ 17 years old. సో వాడికి నువ్వు హీరో అనగానే వాళ్ళు కొంచెం అంటే ఎలా ఆలోచించాలి ఏంటి అని అవుట్ ఆఫ్ సింక్ వెళ్తారని ఎప్పుడు చెప్పలా. నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఈవెన్ కో డైరెక్టర్లు కానీ వాళ్ళకి కానీ ఏదో జరుగుతూ ఉండేవి, ఇది కాదు అది కాదు ఇది కాదు ఇది కాదు నీది అని, బట్ ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఒక రకంగా ట్రీట్ చేసేవాళ్ళని పిల్లలందరినీ, కొత్త వాళ్ళని. బికాజ్ వాళ్ళు అంటే పెద్ద సినిమాలు పెద్ద డైరెక్టర్ దగ్గర ఛాన్స్ వచ్చింది అనగానే మరి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి, యాటిట్యూడ్ ఎలా ఉండాలనే దానికి అంటే ఆ వయసులో తెలియదు కదా. అయిపోయింది ఇంకా మనం అయిపోయామని మళ్ళీ కళ్ళు నెత్తి మీదకి ఎక్కడ ఉంటారు కదా, అలాంటివి ఏమైనా జరుగుతాయేమోనని చెప్పలేదు ఎప్పుడు. ఓకే. బట్ చాలా బాగా డీల్ చేశారు. తర్వాత డబ్బుల విషయానికి వస్తే మనం తేజ గారి దగ్గర నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ ఆర్టిస్టు ఎవరు డబ్బులు ఇచ్చి రోల్ తీసుకున్న పరిస్థితి లేదండి, నాకు తెలిసి 100% లేదు. ఎందుకంటే ఇప్పుడు జై టైంలో ఇప్పుడు వేణువు తీసుకోండి, ధనరాజ్ తీసుకోండి, చాలామంది హర్షవర్ధన్, చాలామంది అప్పుడు ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళు, నాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ నాతో సహా వాళ్ళందరూ మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి అని అందరికి తెలుసు. ఓకే. అప్పుడు ఏదో ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు ఛాన్స్ రాలేదంటే అవతలోడు ఏదో డబ్బు పెట్టాడని ఏదో అనడం సహజం లేదు, దాంట్లో తప్పే ఉంది కానీ, బట్ దట్ వాజ్ నాట్ ట్రూ. తర్వాత మీరు అండి బ్యాక్ టు బ్యాక్ విఎన్ ఆదిత్య గారు చేశారు నెక్స్ట్ ఫిల్ము, ఇట్లా వరుసను చేసుకుంటూ వచ్చారు.
మీకు గౌతమ్ ఎస్ఎస్సి వరకు కూడా మళ్ళీ అంటే సక్సెస్ రాలా పడలేదు అంతేనా? 4th ఫిల్మ్ అండి అది. Fourth అంతే. film. చాలా జై రాలేదు, మనసు మాట విందు మొదటి సినిమా 3 పెద్దగా రాలేదు. అయితే గ్యాప్లో ఈ గౌతమ్ ఎస్ఎస్సికి ముందు గౌతమ్ ఎస్ఎస్సి ముందేనా ముందే అరిందు మరి అమలం అని ఒక తమిళ సినిమా చేశారు. అది బాగా, అది పెద్ద హిట్. అది యాక్చువల్ కల్ట్ ఫిల్మ్. అది 175 days ఆడింది. కాకపోతే ఆ వయసులో 18 yearsకి అంటే వేరే భాష, మనం వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ షూట్ చేసినప్పుడు చాలా ఏలియన్గా ఫీల్ అయ్యేవాడు. అంటే మనకి ఎవరు తెలియదు, భాష రాదు అనుకుంటూ. అప్పుడున్న ఎక్స్పోజర్కి ఆ సక్సెస్ని ఎన్కాష్ చేయడం ఎలాగనేది తెలియలే నాకు. ప్లస్ అది రిలీజ్ అయ్యి హిట్ అయ్యేదానికి ఇక్కడ నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ 3-4 films కంటిన్యూస్గా చేస్తాను. దాని తర్వాత శ్రవంతి రవికిషోర్ గారి సినిమా ప్రేమంటే ఇంతే అని ఇలాగ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాను. సో అంటే అది మనం క్యాచ్ చేసుకోలేదు. బట్ గౌతమ్ ఎస్ఎస్సి కొంచెం మంచి రిజల్ట్ వచ్చింది. అంటే ఇండస్ట్రీ పరంగా నాన్నగారి తరపు నుంచి ఎవరు లేరా ఇక్కడ ఇండస్ట్రీ పరంగా? మొత్తం మీరు క్రియేట్ చేసుకుంది ఇదంతా? అయితే నేను క్రియేట్ చేసిందంటే లక్కీగా ఇప్పుడు నాకు పురుషోత్తం గారు అని ఒక ఆయన పరిచయం అవ్వడం, ఆయన సినిమా తీస్తానని మేము ఏదో ఫోటోలు దిగడం, దాని తర్వాత ఆయనకి పరిచయం అయిన నిధివి సినిమా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం, ఆయన ఇదంతా కాదు నీకు తేజ గారి దగ్గరికి పంపిస్తాం, అంటే చూడడానికి బాగానే ఉన్నావు నువ్వు, యూ షుడ్ గో దేర్ అంటే అది కరెక్ట్ ఛానల్ అని సమీర్ రెడ్డి గారికి పరిచయం చేయడం, సమీర్ రెడ్డి గారు తీసుకెళ్ళడం తేజ గారి దగ్గరికి. ఇలాగా అంటే దేవర్ బంచ్ ఆఫ్ పీపుల్. లక్కీ రెడ్ కార్పెట్ ఎంట్రీ అనేది జరిగిందండి. అంటే రైట్ టైం రైట్ ప్లేస్ అనుకోండి, లేదంటే రైట్ పీపుల్ ఆ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళు, లేదా ఏం ఆశించకుండా సర్లే కనెక్షనే కదా చేద్దాం అనే ఉద్దేశంలో చేసినవే. బట్ డబ్బు కానీ బ్యాక్గ్రౌండ్ కానీ మనకు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవరు లేరు. ఒంటరిగానే వచ్చిన ఒక పెద్ద సర్కిల్ మీకంటూ, ఒక అంటే ఫ్రెండ్స్ కావచ్చు చాలామంది కదా. సర్కిల్ కంటే నాకు ఏ సర్కిల్ అయినా నా సర్కిల్ అన్నదే కరెక్ట్ పదజాలం ఏమో అన్న ఫీలింగ్ అండి. అంటే ఒకటండి, అంటే పర్సనల్గా కూడా నేను చాలా ఈజీ గోయింగ్ పర్సన్. మనకి ఏం పెద్ద అంటే రియాలిటీలో ఉంటాం, మన స్ట్రెంత్ ఏంటో మనకు తెలుసు, మన వీక్నెస్ ఏంటో మనకు తెలుసు, మనం ఏంటో మనకు తెలుసు అన్నట్టుగా అల్లుకుపోతూ ఉంటాను. మామూలుగా కూడా కొంచెం ఫ్రెండ్లీ పర్సన్ని. దాంతో ప్లస్ అంటే నాకు చిన్నప్పుడు బాగా యంగ్గా స్టార్ట్ అయ్యాను. దాని తర్వాత నాకు హెవీ హిట్లు, ఒక పెద్ద స్టార్డము రాకపోవడం అని నన్ను గ్రౌండెడ్గా ఓకే అని గ్రౌండెడ్గా ఉంచడం. తర్వాత లాట్ ఆఫ్ వేరే హీరోలతో కానీ వేరే మంచి డైరెక్టర్లతోటి పని చేయడం అండ్ నా పని నేను చేసుకోవడం, ఇవన్నీ అంటే దేర్ ఆర్ బంచ్ ఆఫ్ థింగ్స్. రైట్. ఇప్పుడు చూస్తే మీరు అన్నమాట అయితే కరెక్టే. డెఫినెట్లీ ఐ హ్యావ్ లైక్ ఎ గుడ్ డీసెంట్ ఫ్రెండ్ స్ట్రక్చర్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. సోలో హీరోగా కాకుండా సపోర్టింగ్ రోల్స్లో అంటే ఈక్వల్ టు హీరో అనుకోండి, అక్కడ ఒక 2 హీరోలు ఇలాంటి సినిమాలకు ప్రయారిటీ ఇచ్చారు. తర్వాత చందమామ తీసుకుందామండి, మంచి హిట్ మీ కెరియర్లో, మళ్ళీ అదొక బ్రేక్. అక్కడి నుంచి మళ్ళీ కూడా తర్వాత మళ్ళీ సేమ్ ఎట్లానే సపోర్టింగ్ దానికి మళ్ళీ విలన్ కేటగిరీకి వెళ్ళటం, ఇవంతా చేంజ్ ఓవర్ జరుపుకుంటూ వచ్చింది. అంటే అవకాశాలు రాలేదా మధ్యలో ఏమన్నా? అంటే అప్పటికి బ్రేక్ వచ్చింది తర్వాత కూడా. బ్రేక్ అంటే ఇప్పుడు గౌతమ్ ఎస్ఎస్సి తర్వాత సోలో హీరోగా 2-3 సినిమాలు చేసినండి, అది పెద్దగా మనకి సక్సెస్ రాలేదు. తర్వాత అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమాలు బాగా ఇప్పుడు లెట్స్ సే ఆర్యా 2 కానీ ఓ మై ఫ్రెండ్ కానీ ఇలాంటి సినిమాలు బిగ్ డైరెక్టర్, బిగ్ ప్రొడ్యూసర్స్ అండ్ బిగ్ ఫిల్మ్స్ అవ్వడం వల్ల అది వాటి గురించి మనం అంటే ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు మీరు చెప్తున్న 2-3 వేరే హీరోలతో కలిసి చేసిన సినిమాల కంటే నేను సోలోగా చేసిన సినిమాలు 4-5-6 ఉంటాయి అదే టైంలో. ఆ పేర్లు కూడా మనకు తెలియదు ఎందుకంటే ఆడలేదు కాబట్టి. సో సక్సెస్ రాలేదు, ఆ పెద్ద ఫెయిల్ అంటే అది పెద్దగా ఆడలేదు కాబట్టి సినిమాలు దాని గురించి ఎవరికి తెలియదు, పెద్దగా పట్టించుకో. బట్ కెరీర్ గ్రాఫ్గా చూస్తే అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. ఒక పాయింట్లో మీరు అన్నట్టుగా టైప్ కాస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఓకే సోలోగా పెద్దగా లేదు కాబట్టి ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ ఎక్కువ ఆఫర్ చేయడం అనేది రెగ్యులర్గా జరుగుతుంది. అంటే ఒక ఇండివిజువల్గా ఒక సోలో హీరోగా చేస్తున్నప్పుడు సక్సెస్ ఉంటే తొందరగా అడగరు కూడా. అంటే అప్పట్లో, ఇప్పుడు వేరే. ఇప్పుడు అంటే క్యారెక్టర్ ప్రకారంగా మనం ఆర్టిస్టులని కాస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మల్టీ స్టారర్ అని కాదు కానీ అంటే క్యారెక్టర్కి ఒక యాక్టర్ని పెట్టాలి. ఆ యాక్టర్ ఈవెన్ యాక్టర్స్ ఆర్ ఓపెన్, ఈవెన్ మేకర్స్ ఆర్ ఓపెన్ అండ్ జనాలు చూసేవాళ్ళకి కూడా అది అలవాటు అయింది. అప్పుడులో అది అసలు లేదు. అంటే సోలో హీరో అయితే సోలో హీరోనే, అసలు ఇంకో కాంబినేషన్ అనేది ఆ టైంలో లేదండి. అంటే దిస్ వీఆర్ టాకింగ్ అబౌట్ 2007, 2008, 2010 అంటే 15 సంవత్సరాలు, 15, 16, 17 సంవత్సరాల క్రితం సినిమాలు ఎలా ఉన్నాయి, ఆడియన్స్ ఎలా ఉన్నారు, హీరో క్రేజ్ ఇప్పుడు ఉంది అప్పుడు ఉంది అది అంటలేదు నేను. బట్ ద వే ఫిల్మ్స్ వేర్ మేడ్ అంటే సోలో హీరో లేదా ఓకే మీడియం టాప్ హీరోలు అంటే అది మీడియం హీరో వాట్ ఎవర్ అలాగ ఉండేదండి.
దాంట్లో కూడా ఇప్పుడు ఆర్యా 2 కానీ ఓ మై ఫ్రెండ్ చందమామ ఇలాంటివి వచ్చినప్పుడు నేను అప్పుడు కూడా కొంచెం క్యారెక్టర్ బాగుంటే చేద్దామనే ఉద్దేశంలో చేశాను. తర్వాత కొన్ని క్యారెక్టర్లు మాత్రం ఇంకా వీడికి వీడి సోలోగా చేయట్లేదు, లేదా వీడికి అంత మార్కెట్ లేదు, వీడికి ఏదో క్యారెక్టర్ రోల్ ఆఫర్ చేద్దాం అని చాలా వచ్చాయి. అవి కూడా అందులో కూడా నేను చేసినవి చాలా తక్కువ. పర్లేదు క్యారెక్టర్ బాగుంటే చేద్దాం అనే ఉద్దేశంతో చేసినవి కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. బట్ ఓవరాల్గా జర్నీ అయితే మొత్తం అంటే అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఎవ్రీథింగ్ అది చూసాను. అన్ని రకాల. అవును, అసలు గ్యాపే లేదు మీ కెరియర్లో, ఎక్కడ గ్యాప్ లేదు. ఏ రోజు కూడా పలానా ఈ టైంలో గ్యాప్ అనేది లేదు. మీరు అటు షోలు కావచ్చు ఎక్కడ కూడా. అంటే కాస్త కూర్చో చందమామ తర్వాత గ్యాప్ వచ్చింది. ఎందుకంటే కృష్ణవంశీ గారితో పనిచేసిన తర్వాత ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే వేరే డైరెక్టర్లు చెప్పేవి వేరే కథలు తొందరగా నచ్చవు. ఎందుకంటే ఇప్పుడు ఆయనకున్న క్లారిటీ కానీ ఆయనకున్న మాట్లాడే అంటే సినిమా గురించి ఒక కథ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనకున్న ప్యాషన్, తర్వాత మినిమం ఆయన మ్యాచ్ చేయాలి ఎవరన్నా అనే ఫీలింగ్లో ఉంటాం. అండ్ అప్పుడు కూడా ఇప్పుడు నాకు కూడా సినిమా గురించి అంత తెలియదు కదా. మన సినిమాలు చూస్తాం కానీ మేకింగ్లో కానీ ఒక హీరోగా కానీ సినిమా ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పే అంత ఎక్స్పోజర్ లేదు, అంత ధైర్యం కాదులేండి, అంత ఆ పొజిషన్లో మనం ఉన్నామా అని ఒక డౌట్ ఉండేది. సో ఎక్కువ మనం చెప్పేవాళ్ళం కాదు. అంటే తెలిసినా ఇప్పుడు ఒక కథ విన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా కథలు నేను విన్నాయి, ఇది బాగాలేదు కదా ఇది ఆడదేమో అని నాకు తెలిసినా అవతల ఆయన చెప్పినప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద డైరెక్టర్ అయినప్పుడు నీకేం తెలుసమ్మా ఇది పరిస్థితి ఇలా ఉండాలి అంటే అవునేమో తెలియదేమో మనకి అనుకునేవాడు. తర్వాత ఒక పాయింట్లో ఇప్పుడు ఏంటి సరే సర్వైవల్ కోసం చెయ్యాలా, ఇప్పుడు అంటే ఉన్న ఆఫర్స్లో 4-5 ఆఫర్స్లో ఒకటి బెటర్, ఏది బెటర్ అయితే అదే చెయ్యాలి ఆబ్వియస్లీ. లేదా ఇప్పుడు 5 మనకు నచ్చట్లేదు కానీ ఏదో ఒకటి చెయ్యాలేమో, లేదంటే మనం కనపడమేమో, లేదంటే ఇప్పుడు గ్యాప్ వచ్చేస్తే మళ్ళీ మనల్ని ఎవడు పట్టించుకుంటాడు, మనకి బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఇలాంటి ఏవో రకరకాలుగా థాట్ ప్రాసెస్లో కొన్ని పులిహోర సినిమాలు చాలా చేయడం అనేది జరిగింది. అది జరిగింది. అది బట్ వాట్ ఎవర్. అంటే ఈరోజు చూసుకుంటే మనం ఏం నేర్చుకున్నాం ఇక పైన కానీ ఇప్పుడు నుంచి కానీ, లేదా మనం ప్రజలు అంటే ఇప్పుడు ప్రేక్షకులు చూస్తున్నారు వాళ్ళు కూడా ఫీల్ అయింది ఇది కాదు నువ్వు చేసేది ఇంకా బెటర్ చెయ్యాలి అని. వాళ్ళు రోజు మనకంటే ఇంత మునుపు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేది మనకు తెలిసేది కాదు. సినిమా హిట్ సక్సెస్ తప్ప వాట్ ఆర్ ద ఆడియన్స్ అంటే సోషల్ మీడియా అప్పుడు లేదు, ఈ డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు, మనం ఎక్కడో కూర్చొని గ్రీన్ స్క్రీన్లో ఇంటర్వ్యూలు ఇస్తే అది బయటికి వెళ్ళేవి. కానీ వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారని ఇంత మునుపు తెలియదు కదా, ఇప్పుడు తెలుసు. ఇప్పుడు మనం ఒక పోస్ట్ పెడితే దాని కింద సార్లే బాబాయ్ అది కాదు ఇది అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. సో వీ ఆల్సో నో దాట్. సో నౌ వీ నో వాట్ ద పబ్లిక్ వాంట్స్ ఫ్రమ్ అస్ ఆల్సో. పబ్లిక్ పల్స్ ఏంటనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇంకా బెటర్ డెసిషన్స్ తీసుకోవచ్చు, బెటర్ సినిమాలు చేయొచ్చు. దాన్ని అడ్వాంటేజ్గా వాడుకోవాలి మనం. అవును, జై సినిమా అప్పుడు మీకు ఆఫర్స్ రాలేదా? ఎందుకంటే ఆ టైంలో అంత క్రేజ్. వన్స్ తేజ గారు టచ్ చేశారంటే అది హిట్ ఆర్ ఫ్లాప్ వెంటనే అట్లీస్ట్ ఒక 5-6 కంపెనీలు అయినా సరే అడ్వాన్స్లు ముందుగా ఇవ్వటం. ముందుగా ఇవ్వలేదండి అప్పుడు సినిమా. అంటే అప్పుడు తేజ గారే నెక్స్ట్ 2 ఫిల్మ్స్ కూడా చెప్తారు అనేది ఒక అన్సెడ్ అగ్రిమెంట్ కాదు కానీ అదే మనకే బెటర్ అనే ఉద్దేశంలో అందరూ చెప్పారు. సో ఆ సినిమా పెద్దగా మనకి రాలేదు. బట్ సెకండ్ ఫిల్మ్ వాజ్ క్వైట్ బిగ్ ఫిల్మ్ అండి. అంటే ఇప్పుడు నేనున్నాను ఆ టైంలో నాగార్జున గారి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్. దాని తర్వాత విఎన్ఆర్ గారు he wants to do another film with the young people అన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ వాజ్ అ బిగ్ ఫిల్మ్ అండ్ ద బడ్జెట్ వాజ్ ఆల్సో బిగ్. సో అలాగే దానికి కరెక్ట్గానే ఆఫర్స్ వచ్చినాయి, కరెక్ట్గానే చేసాం. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఈ సినిమా రిజల్ట్ అనేది మనం చెప్పలేం కదా. సరే, మరి ఆ రెండో సినిమా అప్పుడే కొంచెం మీకు మళ్ళీ ఒక చిన్న కాంట్రవర్సీ. అదే ఫస్ట్ దాంట్లో ఏమి లేవు. అదే అర్ధరాత్రి వెళ్ళి అంకిత గారు తలుపు కొట్టారట. అది కాదు కాంట్రవర్సీ. అక్కడ మారిషస్ లో ఏదో జరిగింది అని అమ్మాయి పాపం అప్పుడులో అది కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. అదే ప్రొడ్యూసర్కి అంటే బేసికలీ పెద్ద హీరోలకి పెద్ద ఫిలిమ్స్కి చాలా సక్సెస్ లేని హిట్లు గ్యాప్ వచ్చిన చాలా పెద్ద హీరోలకి నేను లక్కీ పర్సన్ని. అలాంటి నన్ను ఈ బుడ్డ కుర్ర హీరో డేట్ల కోసం ఇబ్బంది పెడతారా అనే యాంగిల్లో ఏదో వెళ్ళి పాపం అమ్మాయింది. కానీ అది కూడా అదేం లేదండి. అది ఎప్పటికప్పుడు ఏదో ఒకటి జరిగినట్టు ఉంటుంది. అది యాక్చువల్గా వెళ్ళి చూస్తే ఏముండదు, అలాగే జరుగుతున్నాయి అన్నీ. సో అదే ఫస్ట్. అప్పుడు అసలు 17 ఏళ్ళు మనకి ఏమీ తెలియదు. పాపం అప్పుడు నాగబాబు గారు హీ స్టూడ్ బై మీ. నాగబాబు గారు అప్పుడు ఈ వాజ్ మా ప్రెసిడెంట్ గారండి. సో అప్పుడు ఆయన నేను చూశాను ఈ అబ్బాయిని చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఏదో మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుంది కానీ దీన్ని ఊరికే రచ్చ చేయకండి అని. అప్పుడు హీ జస్ట్ లైక్ ఆయనే పాపం అడగకుండా ఆయనే ప్రెస్ మీట్ అది పెట్టినప్పుడు ఆయనే వచ్చి మాట్లాడి దాన్ని
సర్ది చెప్పారు, లేకపోతే మనకు ఏం తెలియదు కదా. సో నెగిటివ్ చేసినప్పుడు నెగిటివ్ రోల్స్కి సంబంధించి అక్కడ కూడా మీరు ఎక్కువ రోజులు ఉండలేదు ఎందుకు, ఆ కాంపౌండ్లో కూడా మళ్ళీ రిటర్న్ అయ్యారు అని ఏం లేదండి. మధ్యలో ఏం చేశాను నెగిటివ్ రోల్స్ అంటే బాద్షా కూడా చేశాను. ఆర్యా 2 గ్రే క్యారెక్టర్, గ్రే క్యారెక్టర్ అది వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అది బాద్షా ఒకటే అనుకుంటా ఫుల్గా నెగిటివ్ది. ఇంకేం చేశాను విలన్ రోల్స్ అంతే. అంటే ఎప్పుడన్నా అంటే అంతగా రాలేదు. నేను ఐ బీన్ ఆల్వేస్ సేయింగ్ ఐఎమ్ ఓపెన్. ఇప్పుడు టీవీ చూసుకుంటే అప్పుడులో మెయిన్ స్ట్రీమ్ సినిమా యాక్టర్స్ ఎవరు టీవీలో చేయలేదు. బట్ స్వప్న గారు వెన్ షీ కేమ్ అప్ విత్ ది ఐడియా ఆఫ్ సూపర్ అని ఒక షో, ఫస్ట్ టైం అసలు సౌత్ ఇండియాలో టీవీ షో ఫస్ట్ టైం అవుట్ సైడ్ ఇండియా షూట్ చేస్తున్నాం. అప్పుడు ఫియర్ ఫ్యాక్టర్ లాంటి ఫార్మాట్లో మనం ఈ స్టంట్ షో అది చేస్తున్నాం అన్నప్పుడు బాగా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి చేసాం అది కూడా. సో ఎప్పటికప్పుడు అండ్ వెబ్ సిరీస్లు కూడా వచ్చినప్పుడు స్వప్ననే ఫస్ట్, లేదురా మనం ఇప్పుడు బడ్జెట్ తక్కువ ఉన్నా ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్ అని చూద్దాం అసలు ఏం జరుగుతుందో అని తనే ఒక ప్లాన్ తోటి వచ్చినప్పుడు ఐ సెడ్ ఓకే అనమాట. సో పాయింట్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఏదైనా కొత్తగా ట్రై చేయాలి, మనకి ఇన్సెక్యూరిటీ లేకుండా చేయాలనుకున్నప్పుడు చేస్తూనే ఉన్నాను. ఓకే, ఎప్పటికప్పుడు ఐ బీన్ ఆల్వేస్ ట్రయింగ్ అండ్ అది కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి, కొన్నిసార్లు అవ్వవు. బట్ ఐ థింక్ ఇన్సెక్యూరిటీ లేని యాక్టర్స్ దానికి ఈజీగా వస్తుంది. అంటే మనకి ఓకే మన వెనకాల ఇది ఉంది, దాన్ని పోగొట్టకూడదు, దాన్ని జాగ్రత్తగా ఉండాలి అని ఎక్కువ ఆలోచించి మనం టూ కేర్ఫుల్గా ఉంటే ఒక వర్కే చేయగలుగుతారండి, కొంత లిమిటెడ్గా ఉంటాం. బట్ ఓకే ఇప్పుడు యాక్టర్గా నువ్వేంటనేది ప్రేక్షకులకు తెలుసు. ఒక కొత్త ఆపర్చునిటీ లేదంటే ఒక కొత్త మీడియం వచ్చినప్పుడు ఇప్పుడు ఎవర్ ఇవాల్వింగే కదండి ఇండస్ట్రీ. అంటే ఇంత మునుపు ఒక అంటే 12 hours ప్రయాణం చేసి ఒక పండగలాగా థియేటర్కి వెళ్ళి చూసే దగ్గర నుంచి ఈరోజు మన చేతిలోకి ఫోన్లోకి వచ్చేసింది. రకరకాల సినిమాలు, అసలు ప్రపంచ సినిమా మన చేతిలోకి వచ్చింది. సో ఇవల్యూషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుందండి. దాంతోపాటు మనం అడాప్ట్ అయ్యి మారకపోతే మనం వెనకాల ఉండిపోతామేమో. అంటే మోర్ దెన్ ఇన్సెక్యూరిటీ మనకి ఏమైపోద్దేమో మన మార్కెట్ కంటే ఎవాల్వ్ అవుతుంది కదా, కొత్తగా ఏదైనా చేసి చూద్దాం అనే ఉద్దేశంలోనే నేనున్నాను ఇప్పుడు. అది కూడా నాకు నాగార్జున గారి దగ్గర ఎక్కడో, అంటే ఆయన పర్సనల్గా ఏం చెప్పలేదు కానీ నాకు ఆయన దగ్గర నుంచి నాకు అది అనిపించింది. ఓకే, అంటే ఆయన చాలా సినిమాల్లో అప్పుడులో ఈ వేరే అంటే ఒక సూపర్ అంటే టాప్ 4లో ఉన్న ఆయన చాలామంది అంటే కొంత వేరే సినిమాల్లో క్యారెక్టర్లు చేయడం, గెస్ట్ రోల్ చేయడం ఇలాంటివి ఎప్పుడు నాకు ఆయన చేసేవాళ్ళు అనేది నాకు అంటే నా టైంలో నేను వచ్చినప్పుడు అది ఎక్కువ చూశాను. ఏంటి ఎవరు చేరి ఎక్కడో ఎందుకు చేస్తున్నారు అని చూసినప్పుడు ఆయన 1-2 సార్లు బయట కలిసినప్పుడు నాకు ఎక్కడో ఆయనలో ఇన్సెక్యూరిటీ అని లేదు, చాలా కూల్గా ఉన్నారు ఈయన, ఏముంది దీంట్లో అన్నట్టుగా ఆయన యాటిట్యూడ్ అనిపించింది. అవును కరెక్టే కదా, ఏమో ఇది ప్రేక్షకులు ఇప్పుడు ఉద్దేశం ఏంటో తెలుసు కదా. ఇప్పుడు ఆయన లేక చేయట్లేదు, ఆయనకు అవసరమై చేయట్లేదు, ఆయనకి ఏదో సరదాగా ఎవరో అడిగారనో లేదంటే క్యారెక్టర్ నచ్చిందనో లేదంటే ఇప్పుడు అప్పుడే హాలీవుడ్ సినిమాల్లో పెద్ద హీరో ఏదో ఒక దాంట్లో రోల్ చేస్తారు, అలాంటి కొన్ని రీమేక్లు ఏవో చేశారు ఆ టైంలో ఆయన. సో ఓకే దిస్ మ్యాన్ హ్యాస్ నో ఇన్సెక్యూరిటీ. అవును ఏంటైతే ఇప్పుడు అన్నట్టుగా ఉన్నారు కదా, అవును కరెక్ట్ ఇలా ఉండొచ్చు కదా అని ఎక్కడో సబ్ కాన్షియస్గా ఆయనది అది పట్టుకున్నాను నేను, ఎక్కడో ఫాలో అయ్యారు. అది దాంట్లోంచి కూడా కొంత వచ్చిందని చెప్పొచ్చు నేను. కానీ మీ కెరీర్లో అండి అతి తక్కువ డేస్లో చేసిన సినిమా అంటే ఆర్జీవి గారిదేగా. అంతే, 3.5 రోజులు 4 రోజులు 4.5 to 5 daysలో చేశారు సినిమా. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా? ఫస్ట్ కమిట్ అయినప్పుడు చెప్పారా? చెప్పారు. ఫస్ట్ ఒక వేరే కథ అనుకున్నాము, ఆ కథ గురించి మాట్లాడుకున్నాం 2-3 రోజుల తర్వాత. ఆ కథ అయ్యేలోపు ఇంకొక ఐడియా వచ్చింది, చేసేద్దాం అన్నారు. సర్లే ఏంటంటే అప్పుడు ఒక హాలీవుడ్ సినిమా ఒకటి ఉంది, దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అవును వాళ్ళు చేశారు కదా మనం ఎందుకు చేయలేం, మనకు కూడా ఇది ఉంది కదా అని సర్లే ఓకే కానీ అని చూసిన తర్వాత అంటే అక్కడే షూట్ జరిగేది, సాయంత్రం డబ్బింగ్ ఎడిటింగ్ అంత పై రూమ్లో జరిగేది, మొత్తం అంత సినిమా చూసుకొని ఇలాంటి మూమెంట్లు ఇంకొక 2 వస్తే బాగుంటాయి అని చెప్పి ఇంకో 2 రోజులు 1 day 1/2 day షూట్ ఏదో చేసాం. అంతా అలా జరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు జరిగిపోయింది. అదొక విచిత్రం. మధ్యలో ఏమైనా సినిమాలు వచ్చాయండి? అంటే ఒక మంచి సినిమా కెరియర్లో బ్రేక్ వచ్చిన సినిమాలు, అది కరెక్ట్గా ఇది నాకు బ్రేక్ వచ్చేది అన్న టైంలో మీ దగ్గర నుంచి మిస్ అవ్వటం ఇట్లాంటివి ఈ గ్యాప్లో? అలాగే ఇప్పుడు పెద్దగా ఏం జరగలేదు. అంటే మన దగ్గరికి మంచి కథ వస్తే వదిలేసుకున్నది ఎప్పుడు లేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని క్యారెక్టర్లు చాలా చెప్తా ఉన్నప్పుడు కొంతమంది హర్ట్ కూడా అయ్యారు, ఇదేంటి ఎందుకు చేయను అంటున్నాడు అది సర్లే నాకు ఎందుకు అంటే కంపెనీ అని కాదు, కొన్ని చాలా సినిమాల్లో బ్రదర్ రోలు వీళ్ళు సైడ్ రోల్ ఇలాంటివి వచ్చినప్పుడు నాకు ఏంటో అంటే అది చెప్తున్నా కదా 5 ఆఫర్ వస్తే 5లోంచి ఒకటి చేద్దాంలే అనుకొని చేసేవాడు. ఆ మిగతా 4 కొంచెం ఇబ్బంది, ఎందుకు రీసెంట్గా కూడా జరిగినాయి అవి. బట్ ఐ వాజ్ లైక్ అంత మనకి నచ్చకుండా ఇప్పుడు నిన్ను ప్లీజ్ చేయడానికి నాకేం వస్తుంది, అయ్యే చేశాను నేను చిన్నప్పుడు ఎలాగో, అది నేను
నో చెప్పలేక నేను చాలా సినిమాలు చేసి ఆ తర్వాత నేను ఎందుకురా ఇప్పుడు ఇది వాళ్ళు బాగానే ఉన్నారు నువ్వు బాగానే ఉన్నావు ఆ టైంలో నో అన్నా బాగానే ఉండేదేమో ఎందుకులే అనుకొని నాకు నో చెప్పడం అనేది నాకు తొందరగా చెప్పి ఉండాల్సిందని నేను ఫీల్ అయ్యి తర్వాత ఈ మధ్య కొంచెం నేర్చుకున్నాండి వద్దులేండి అని ఏదో ఇబ్బంది పడకుండా ఇబ్బంది వచ్చేది అంటే అప్పుడు వయసు కూడా చాలా తక్కువ కదా అంటే అప్పుడులో నీకు తెలియదు అన్నయ్య ఇలా ఉంటుంది ఇలా ఉండాలి అది ఇది అని చెప్పి సర్లే ఓకే ఓకే అనుకున్నా బట్ అలా మిస్ అయిన సినిమాలు పెద్దగా ఏం లేవు ఆ ఈడీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మీ కెరీర్ని అంటే ఒక రకంగా డౌన్ఫాల్ చేసింది దాని కింద చెప్పుకోవాలా లేకపోతే ఎట్లా కెరీర్కి ఏం ఎఫెక్ట్ అవ్వలేదా? అస్సలు జీరో. అలా చూసుకుంటే అది అసలు అంటే ఇప్పుడు ఫస్ట్ టైం జరిగినప్పుడు అమ్మో ఇదేదో ఉందేమో అని జనాలకు కానీ తెలియని వాళ్ళకి కానీ ఇండస్ట్రీ వాళ్ళకి అయితే చాలా క్లియర్గా ఉంది వాళ్ళకి ఎవరికి ఏం లింక్ ఉందో ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారని అందరికీ తెలుసు అట్లీస్ట్ ప్రజలకు తెలియకపోయినా మీకు తెలియకపోయినా మాకు తెలుస్తుంది కదా మా ఇండస్ట్రీలో మామూలు మాకైతే తెలుసు వాడు ఏంటి వాడు ఎలాంటి వాడు వాడు ఏం చేశాడు ఎందుకు వాడి పేరు వచ్చింది ఏంటి అనేది అందరికీ తెలుసు అదేమి సీక్రెట్ ఏం కాదు అది రైట్ ఓకే ఒక దేని వల్ల లింక్ ఉండడం వల్ల దేని వల్ల పేరు వచ్చింది లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి ఓకే దీనివల్ల అయి ఉంటుంది అనేది ఎవరికైనా తెలుసండి మాలో సో ఐ డోంట్ థింక్ నేననే కాదు మిగతా ఎన్ని పేర్లైనా ఎన్నిసార్లు అయినా ఏదైనా ఐ డోంట్ థింక్ ఇండస్ట్రీలో ఛాన్సులు అనేవి దానివల్ల అంటే ఇప్పుడు నిజంగా ఏదన్నా తప్పు వ్యాపారంలో ఉన్నవాడు యాక్టర్ అవుదాం అనుకుంటున్నాడు అంటే పక్కన పెట్టేస్తారు అది తెలిసిపోద్ది ఈ డజంట్ వాంట్ బి అన్ యాక్టర్ వాడేదో ఫేమ్ కోసం చేస్తున్నాడు కానీ ఆడి ఒరిజినాలిటీ వేరు అని తెలిస్తే అప్పుడు దూరం పెడతాడు బట్ ఇందులో ఉండి ఇక్కడ నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి ఇంతమందితో పనిచేసి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు 5 times 6 times పనిచేసిన వాళ్ళకి తెలియదా రైట్ సో ఐ డోంట్ థింక్ కెరీర్ ఎఫెక్ట్ అనేది అయితే ఏం లేదు కాకపోతే ఇప్పుడు ఆ టైంలో గ్యాప్ వచ్చి ఉంటే దీనివల్లే కదా అని అనుకోవడం సహజం బయట నుంచి చూసినప్పుడు బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్స్ నాట్ కెరీర్ పక్కన పెడతా అండి వీళ్ళందరూ అర్థం చేసుకున్నారు అనుకున్నాం మరి ఫ్యామిలీ పరంగా కావచ్చు లేకపోతే బంధువుల పరంగా కావచ్చు ఎలాంటి సఫర్ అయ్యి ఉంటారు ఫ్యామిలీ పరంగా ఫస్ట్ అంటే ఈ ఫస్ట్లో వీడేంటి ఎందుకు ఊరికే వీడి పేరు వస్తుంది అనేది ఏదన్నా వాళ్ళు ఫీల్ అయినప్పుడు నేను చెప్తా ఉన్నా అక్కడ జరిగింది ఒకటి వీళ్ళు అనేది ఒకటి ఉంటుంది మీకు అర్థం కాదా విషయం అంటే ఏదో చెప్తున్నాడులే వీడే అన్నీ అదో పనులు చేసి వీడు సర్లే అని అనుకునేవాళ్ళు ఒకరోజు ఏదో సిచ్యువేషన్లో మా అమ్మ నేను వెళ్ళిన ఒక సిచ్యువేషన్ తర్వాత అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దాని గురించి అని పొద్దున్న న్యూస్లు వచ్చినాయి నన్ను వదిలేసి అక్కడికి వెళ్ళావు రాత్రి నన్ను దింపిన తర్వాత అంటే ఎక్కడికి వెళ్ళాం మనం నిన్నే కదా భోజనానికి వెళ్ళొచ్చావు లేదు నువ్వు రాత్రి రేవు పార్టీ అన్నారంటే ఏం మాట్లాడుతున్నావు అన్న టీవీ చూపెట్టంటే ఇదే మనం రాత్రి వెళ్ళి వచ్చింది అన్న మా అమ్మ షాక్ అయింది ఇదేంటి అంటే అవును ఇదే మనం రాత్రి వెళ్ళిందంటే దెన్ దేవర్ లైక్ ఇప్పుడు అందులో ఉంటే కానీ అర్థం కాదు కదా లేకపోతే వీడేదో చెప్తాడులే కహానీలు ఇప్పుడు ఏ పిల్లలైనా ఏదైనా చిన్న గొడవ జరిగితే నేనేం చేయలేదంటే ఇలాగే చెప్తాడు వీడు అంటే అల్లరి పిల్లవాడు అయితే అల్లరి పిల్లవాడు టింకు అయితే వాళ్ళకి ఏమనుకుంటారు వీడేదో చేశాడు ఊరికి వీడు చెప్తున్నాడు సర్లే వీడిని భరించాలి ఇంకా అని అనుకుంటారు బట్ వాళ్ళది చూసినప్పుడు దెన్ అక్కడి నుంచి నా మనసు యాక్చువల్లీ నాకు చాలా మంచి అంటే ఒకే ఒకసారి మీడియా విషయంలో నాకు మంచి జరిగిందని చెప్పుకోవాలి అది జరిగిన తర్వాత మా అమ్మ నాన్న ఇదే జరిగింది ఇలాగే ఉంటుంది సరే ఓకే నేను చేసింది ఒక 1% అయితే అక్కడ 99 ఉంటుంది అది ఇదంటే ఓకే అయితే అప్పుడు అర్థమైంది అన్నారు సో దే ఆర్ ఓకే ఫ్యామిలీ ఇప్పుడు 1-2 ఇప్పుడు అంతవరకు ఎందుకంటే ప్రేక్షకులకే తెలుసు ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి మధ్యలో అంటే అవకాశాలతో పాటుగా ఏదో ఒక సెక్యూరిటీ ఉండాలనేదా డెఫినెట్లీ అంటే ఇప్పుడు మనకు టైం ఉంటుంది అండ్ దెన్ డబ్బు వాట్ ఎవర్ అంటే ఇప్పుడు మనం కాస్త కూస్తో మనం సంపాదించుకున్నప్పుడు దాన్ని ఎక్కడ పెట్టాలి ఇన్వెస్ట్ చేయాలనే థాట్ అందరికీ ఉంటుందండి డెఫినెట్గా ఉంటుంది సో దాంట్లో చిన్న రియల్ ఎస్టేట్ వెంచర్లో కూడా నేను దిగాను అండ్ F&B అప్పుడు ఫుడ్ అండ్ బెవరేజ్ బిజినెస్లో కూడా ఉన్నాను ఇప్పుడు సీ స్పేస్ అని ఇప్పుడు నా రైటర్స్ కలెక్టివ్లో ఉన్నాను ఎప్పటికప్పుడు ఐ బీన్ ట్రయింగ్ టు డూ సమ్ అదర్ బిజినెస్ ఆల్సో బట్ ఇవన్నీ జరిగాక మా నాన్న అన్నారు అరే నువ్వు దేంట్లోనో పెట్టడం కాదు నీ స్ట్రెంత్ ఏంటి నీ ప్యాషన్ ఏంటి దాంట్లో పెట్టుకుంటే బెటర్ కదా ఇప్పుడు ఇలాంటివన్నీ పెట్టి నువ్వు 10 మందికి నువ్వు ఇక్కడ F&B బిజినెస్ లాంటి ఎలాంటి వాళ్ళు వస్తారు నీ దగ్గరికి అవన్నీ కాదు నీ ప్యాషన్ ఏంటి నీకు ఏం కర్మ వస్తుంది దీనివల్ల అది చూసుకో నువ్వు అన్నప్పుడు దెన్ ఐ వాస్ లైక్ ఓకే మన రైట్ కైండ్ ఆఫ్ బిజినెస్లో లేవేమో ఎందుకంటే ఇప్పుడు గ్లామర్ ఇప్పుడు రెస్టారెంట్ పెట్టాలి రెస్టారెంట్ అండ్ వారు ఇప్పుడు చిన్న క్లబ్లోకి వెళ్ళాలి అంటే డెఫినెట్గా అదొక గ్లామర్ బిజినెస్ ఇప్పుడు కూడా మీరు హైదరాబాద్లో చూస్తే రోజుకి 2 వస్తే రోజుకి 3 మూసేస్తూ ఉంటారు సినిమాలు అనుకోండి లేదా పాలిటిక్స్ అనను బికాస్ పాలిటిక్స్ ఇస్ నాట్ అ బిజినెస్ ఇస్ నాట్ సపోజ్ టు బి బట్ సినిమాలు అనుకోండి లేదా కొత్త వాళ్ళు చాలా మంది వస్తుంటారు ఆ గ్లామర్ ఇండస్ట్రీలు అంటారు కదా ఇప్పుడు ఫుడ్ అండ్ బెవరేజ్లో క్లబ్స్ అనండి రెస్టారెంట్లు నైట్ క్లబ్స్ ఇలాంటివి కానీ సినిమాలు కానీ గ్లామర్కి ఎక్కువ అంటే అట్రాక్ట్ అవుతూ ఉంటారు జనాలు అంటే ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు రియల్ ఎస్టేట్లోనో ఎక్కడో చాలా డబ్బులు సంపాదించి ఉంటుంది కానీ సంపాదించి ఉన్న వాళ్ళకి
అది ఎవరికి తెలియదు. అదే ఇప్పుడు ఒక నైట్ క్లబ్ అనుకోండి, లేదంటే ఒక సినిమా ప్రొడ్యూసర్ అంటే ఎక్కువ తెలుస్తుంది. సో దానివల్ల అట్రాక్షన్ తోటి వస్తూ ఉంటారు. సో మనం కూడా అలా ఎందుకు చేయాలి, మనకున్న ఇప్పుడు అందుకని అంటే ఆ థాట్ ప్రాసెస్ నుంచి వచ్చింది సీ స్పేస్ అండి. సో నేను దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, ఒక రైటర్స్ కలెక్టివ్ పెడదాం, లేదంటే అంటే మనకున్న ప్యాషన్ని ఫాలో అయితే వేరేలాగా ఉంటుంది. దాంట్లో కొంచెం గ్రోత్ స్లో అయినా, నీ గ్లామర్ లేకపోయినా, డబ్బులంతా చూడకపోయినా, అట్లీస్ట్ యుల్ గెట్ లైక్ గుడ్ ఇంటెన్షన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు సీ స్పేస్ నేను పెట్టిన తర్వాత నన్ను రాజమౌళి గారు లాక్డౌన్ టైంలో పిలిచి, ఇప్పుడు అరవింద్ గారు, సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు దేవర్ లైక్ ఓకే ఏంటి కాన్సెప్ట్ అని చెప్పినప్పుడు దేవర్ లైక్ మంచిది, ఇట్స్ గుడ్ కాన్సెప్ట్ అన్న, బాగా చేస్తున్నాం, వాట్ ఎవర్ ఆల్ ది బెస్ట్ అని దేవ్ ఆల్వేస్ బీన్ లైక్ ఎ ఫార్మ్ ఆఫ్ సపోర్ట్ రాజమౌళి గారు కూడా. సో అంటే ఆయనకి మేము ఒక రైటర్స్ కాంటెస్ట్ ఒకటి రన్ చేసాం మేము. సో ఓకే, మనం ఇంటెన్షన్ బెటర్గా ఉంటే ఉన్న దాంట్లో బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం. అది ఫస్ట్ టైం కదా మీరు అక్కడ చీరాల్లో పెట్టింది, మీరేనా ఆ సరౌండింగ్? అది నేను ఐ వాస్ 10 years old అండి అప్పుడు, ఆ చిన్నప్పుడు. అది మా పేరెంట్స్, బై ద టైమ్ ఐ బికమ్ యాక్టర్ దట్ వాస్ అది ఎప్పుడో, దట్ వాస్ ఐ థింక్ ఐ వాస్ 10 years old or 12 years old. అది బాగా చిన్నప్పుడు. అది ఇప్పుడు మీ హ్యాండ్ ఓవర్లో లేదనుకుంటాను. లేదు ఇప్పుడు కాదండి. ఓకే ఓకే ఓకే, చాలా చిన్నప్పుడు. ఒక రకంగా అదే ఇన్స్పిరేషన్ అయ్యి ఉండొచ్చు మీకు, ఏదన్నా బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే నాన్నగారిది కొన్ని అంటే అది మోర్ ఆఫ్ అది లేదండి. అంటే దీనికి అప్పటికి నా మనస్తత్వానికి, నా ఎక్స్పోజర్కి తర్వాత 10-15 years నేను చూసిన దానికి కంప్లీట్లీ వేరే మనిషిని. ఓకే, సో మేబీ ఏమో సబ్ కాన్షియస్గా ఏమైనా ఉందేమో కానీ కాన్షియస్గా అయితే ఐ డోంట్ థింక్స్. ఓకే, ఈ బిజినెస్లు ఏదైతే పెట్టారో మళ్ళీ ఆ బిజినెస్లో కూడా మీకు కొన్ని క్లాషెస్, అదే దానిదే కాంట్రవర్సీ, ఏది లేదు. ఓకే ఓకే, అదొకటే. సో దానివల్ల ఓకే మనం రాంగ్ బిజినెస్ లో ఉన్నామా అని ఫీల్ అయ్యి తర్వాత ఐ కేమ్ టు సీ స్పేస్. అంటే అక్కడ పార్ట్నర్స్ వల్ల ఇబ్బంది అండి, లేకపోతే అట్లేం లేదండి, పార్ట్నర్స్ వల్ల ఏం కాదు. ఫైనాన్షియల్లీ అంటే అంత గొప్ప ప్లానింగ్ మేము, అంటే అదేదో ఫైనాన్షియల్లీ వీఆర్ నాట్ మేకింగ్ మనీ. అండ్ ఆల్సో హెడ్ఏక్ వైజ్లో ఇప్పుడు ఆ టైంలో హైదరాబాద్లో జరిగిన ఈ వేరే న్యూసెన్స్లు అన్నిటిలో దాని పేరు రావడం, ప్లస్ దాంట్లో నా పేరు ఉంటే ఆబ్వియస్లీ తెలిసిన వాడి సినిమా వాడి పేరు ఉంటే అదే ముందు వస్తుంది కదా. సో ఈ హెడ్ఏక్లన్నీ మనకు అవసరమా? మనకి డబ్బులు రావట్లేదు, ప్లస్ ఈ పంచాయతీలన్నింటిలో మన పేరు ఉంటుందంటే ఎందుకు అనవసరం అనేది జస్ట్ ఇంకా నేను అది లాస్ అయినా సరే జస్ట్ క్విట్ దట్ బిజినెస్ అండ్ దెన్ కొంచెం వెయిట్ చేసి, అదే అప్పుడే మా నాన్న మాట్లాడినప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే ఇప్పుడు చూడు నీకు డబ్బులు వచ్చినా సరే ఇప్పుడు ఇట్స్ నాట్ మోర్ దెన్ యువర్ నేమ్ ఆర్ ఇప్పుడు నీకు మనశ్శాంతి లేని వ్యాపారంలో ఉండడం అనేది అసలు పాయింటే కాదు. ఎందుకు జరుగుతుందంటే నువ్వు నీ ప్యాషన్ ఫాలో అవ్వట్లేదు, ఏదో గ్లామర్ ఆర్ ఓకే ఇంకోళ్ళు ఎవరో పెట్టారు నీ పేరు, అది కాదు కదా. నీ ప్యాషన్ ఏంటి, నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది? ఇప్పుడు నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు కథలు విని యాక్టర్గా అవుదాం అనుకుంటున్నావు. సో నీ సినిమాలు అంటే నీకు ప్యాషన్, సో దాన్ని ఫాలో అయితే నీకు బెటర్ పాత్ వస్తుంది కదా అనే జ్ఞానోదయం మా నాన్నకి నాకు ఇచ్చారు. ఇప్పుడు కొన్ని అసలు ఎందుకు వస్తాయో తెలియదు అన్నట్టుగా కొన్ని న్యూస్కి సంబంధించినవి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది గే అనేది ఒకటి, ఇలాంటివి అసలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? అదేదో సరదాగా వచ్చిందండి, అది ఎక్కడ న్యూస్. ఇప్పుడు అది న్యూస్గా రాయాలంటే ఎవడు రాయలేడు కదా, అది న్యూస్ ఏం కాదు. అది ఏంటి, అది ఎక్కడ వచ్చింది అసలు ఇప్పుడు దాకా తెలియదు నాకు. ఉన్నాయి కొన్ని వెబ్సైట్లు ఇప్పటికీ ఉన్నాయండి. అదే అవి వెబ్సైట్లు అని అనుకోవడం మనం కరెక్ట్ కాదు కదా. వాడికి ఏదో ఇప్పుడు థంబ్నెయిల్ ఏమంటారు దాన్ని, థంబ్నెయిల్ బెయిట్స్ అంటారు కదా. థంబ్నెయిల్ బెయిట్ అంటే అలాంటిది ఏదో రాస్తే వాడు ఇదేంటిది అని చూడాలి, ఇంట్రెస్ట్. అలా ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఎనీ రెప్యూటెడ్ రెస్పెక్టెడ్ వెబ్సైట్ ఆర్ ఎనీ వన్ హ్యాజ్ ఎనీ హ్యాజ్ సెడ్ లైక్ దట్. అది ఏదో సరదా ఏదో క్రియేట్ చేసుకుంటే ఎవరో పెద్ద హీరో వాళ్ళ ఫ్యామిలీలోకి నేను వెళ్ళిపోతున్నానని ఒకడు అంటాడు, ఇంకోళ్ళు నాకు డబ్బులు ఉన్నాయి అంటాడు, లేదా నేను ఇలాంటివన్నీ అంటే ఏదో అలాంటిది ఒక ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యని వాడికి మాత్రమే తెలిసిన విషయం ఒకటి రాశానని వాడు ఫీల్ అయ్యి అదే జనాలు కూడా ఫీల్ అవ్వాలని ఫీల్ అయితే తప్ప అలాంటి న్యూసెన్స్ అంతా. తేజ గారిది ఎప్పుడు అనుకున్నారండి మీరు సినిమా? అంటే దాని తర్వాత 2-3 సార్లు యాక్చువల్లీ ఒక సినిమాలో, అంటే ఇప్పుడు కలుస్తూనే ఉంటాను, ఒక సినిమాలో ఒక హీరోకి డబ్బింగ్ చెప్పాను ఒకసారి. తర్వాత ఒక హిందీది వెబ్ సిరీస్ ఏదో అనుకున్నాం మొన్న రీసెంట్గా, అది అంటే టేక్ ఆఫ్ అవ్వలేదు, దాని గురించి ఏదో సంథింగ్ వేరేది అయింది. తర్వాత ఇప్పుడు కూడా ఒక పెద్ద ఓటీటీకి ఒక సిరీస్ ఒకటి మాట్లాడుతున్నారు, మరి ఇట్స్ టేకింగ్ టైం అంతే. ఓకే ఓకే, బట్ ఆయన ఎప్పుడు నన్ను పిలిచినప్పుడల్లా నీకు ఒక్కడికే నేను కరెక్ట్గా ఇవ్వలేదు, డెఫినెట్గా ఇస్తా అని చెప్తా ఉంటాను మీటింగ్ అని నేను అనుకుంటాను. వంశీ గారిది స్క్రిప్ట్ అయిపోయిందండి, అంటే మీరు అనుకున్నది ఏదైతే ఉందో కృష్ణవంశీ గారిది అది ఒక ప్రాజెక్ట్ అనుకున్నారా అనేది ఉంది కదా, దానిది అది కాదండి. అంటే ఒక ఐడియాగా ఇలా అనుకుంటున్నాము చెప్తాను అనేవి ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు లేదా ఇప్పుడు అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ దెమ్ టు, అంటే ఒక సినిమా జరగాలి, ఒక సినిమా చెయ్యాలి అంటే వాళ్ళు ఒక 10-15 ఐడియాలు అనుకొని
అందులోంచి ఒక 5 వరకు వచ్చి దాంట్లోంచి అంటే లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ లేదంటే ఒక చిన్న డైరెక్టర్ ఆర్ కొత్త రైటర్ ఎవరైనా చేస్తున్నప్పుడు ఒక ఐడియాని పట్టుకొని ఇంకా ఫైనల్ దాకా ఐడియాని ఎలాగ ఎగ్జిక్యూట్ చేద్దాం, ఎంతలో చేద్దాం అనేది దే గో విత్ దట్ పాయింట్ అండి. బట్ పెద్ద డైరెక్టర్ తోటి లేదా వాళ్ళకి ఉన్నప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ విల్ మ్యాటర్ కదా. ఇప్పుడు బడ్జెట్ అనుకోండి, ప్రొడ్యూసర్ అనుకోండి, లేదంటే యాక్టర్ అనుకోండి, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి ఏదో ఒకటి చేశాను అంటే ఒక 4-5 అనుకుని ఉండుంటాము, 2 జరిగినాయి. ఆ సినిమా ఒకటి నేనే రాజు నేనే మంత్రి అని. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కూడా ఇది మొన్న ఫోన్ చేశారు, దేర్ ఇస్ వన్ రోల్ ఐ వాంట్ యూ టు డూ అంటే డెఫినెట్గా ఆయన ఏ టైం ఫోన్ చేసినా ఐ జస్ట్ ఎప్పుడు చెప్పండి ఐ బీ దేర్ అనడమే నా రెస్పాన్సిబిలిటీ అని నేను ఫీల్ అవుతుంటాను ఎప్పుడు. సో ఆయనది ఒకటి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. బట్ మిగతా వాళ్ళు అంటే ఇంకా పెద్దగా వర్కౌట్ అవ్వాలి. శ్రీను వైట్ల గారిది మీకు ఆ బాద్షా నెగిటివ్ రోల్, అప్పటి వరకు మీరు పాజిటివ్ రోల్సే అన్నీ చేసింది. దాంట్లోకి అది మీకు వచ్చినప్పుడు రైట్ అంటే ఈ ప్లాట్ఫామ్ ఇలా రన్ అయితే మరి నా కెరీర్ ఎలా ఉంటుందా అని చెప్పేసి ఆలోచనలో పడ్డారు, వెంటనే ఒప్పుకున్నారు అది ఆ క్యారెక్టర్? అంటే విన్నానండి, విన్నప్పుడు బాగానే ఉంటుంది అనుకున్నా. బాగానే ఉంటుంది అంటే నెగిటివ్ రోల్ అదే అన్నాను కదా ఇందాక, ఇన్సెక్యూరిటీ లేకుండా కొత్తది ఏదన్నా ట్రై చేద్దాం అనే ఉద్దేశంలో వెళ్ళారు కదా, నెగిటివ్ రోల్లోకి వెళ్ళారు, కంప్లీట్గా నెగిటివ్గా వెళ్ళా కదా. బట్ అది అంతగా ఆ రోల్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనుకుంటున్నాను నేను. లేదు, పేరు వచ్చింది అది మీకు, ఆ సినిమా కూడా మంచి సక్సెస్ అయింది. అవును, కానీ మీకు దాని తర్వాత ఆఫర్లు రాలేదండి? అంటే తమిళ్ వేవ్ చేశాను, తమిళ్లో ఒక విలన్గా ఒక సినిమా చేశాను సీరు అని జీవాతో. తెలుగులో అంత గ్రేట్ క్యారెక్టర్ లేవు, అంటే ఏమో వింటా ఉంటానండి, నాకు నచ్చి ముందుకు తీసుకెళ్ళినవి లేవు. అంటే ఇప్పుడు ఈ చేసిన వాటి గురించే మాట్లాడుకుంటున్నాం కానీ విని ఎన్ని మనకు నచ్చలేదనే పాయింట్ నాకు గుర్తుండదు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత. ఓకే ఓకే. బట్ అవి ఏమి ఎగ్జిక్యూట్ అవ్వాల. మాదాపూర్లో ఆ ఇష్యూ ఏంటండి, అక్కడ ఆ పిల్లలకు సంబంధించిన ఏదో విద్యార్థుల మధ్య జరిగిన దాడి అనేది ఏరు ఇది ఏమో తవ్వకాల్లోంచి ఎందులోంచి ఏమి తీయాలో ఏం గుర్తు కూడా లేదండి నాకు. ఎన్నుంటాయి అసలు మొత్తం కేసులు ఎన్నుండే? నా మీద ఒక కేసు కూడా లేదా? ఓకే, కేసులు ఉండవు. ఓకే, మీద ఏ కేసు లేదు, న్యూస్లు ఉంటాయి. న్యూస్లో మీరు ఇందాక అన్నట్టు ఆర్టికల్స్ ఉంటాయి అంతే. దీనికి పరిగిరాని రెండో రోజు చూసుకోలేని వాళ్ళకు కూడా బోర్ కొట్టి ప్రేక్షకులు కూడా జనాలకు కూడా రే చాలరా ఇంకా అని అనిపించే ఆర్టికల్స్ తప్ప లీగల్ ఇష్యూస్ ఏమి లేవు. అదే ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య జరిగిన ఒక ఇష్యూ, అప్పుడు మీరు కోపడటం, ఇద్దరి మధ్య ఘర్షణ జరగటం, క్లబ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏదో తిట్టుకున్నారా ఏదో జరిగినట్టుంది. తర్వాత మళ్ళీ ఓకే సారీ అనుకున్నారా, వెళ్ళిపోయారు అంతే. అంతేనా? వాళ్ళు ఇంటెన్షనల్ గా మీ మీదకి వచ్చారా లేకపోతే? లేదండి, అది ఏదో మొత్తం అందరు బీటెక్ స్టూడెంట్లు అనుకుంటా అండి, ఇంజనీరింగ్ స్టూడెంట్లు అలానే ఉన్నారు అప్పుడు. ఏ ఇయర్ అసలు ఇది? ఇయరా ఒక 6 years బ్యాక్ అనుకుంటా అండి. ఇంకెక్కువ అయినట్టుంది ఇది. ఇంకా ఎక్కువేనా? ఏదో అమ్మాయిని ఏదో అన్నారని నేను తిట్టానా, వాళ్ళు కూడా తిట్టుకున్నారా, ఓకే అనుకున్నారు. తర్వాత మళ్ళీ సారీ అనుకున్నారు అంతే, అంతకంటే ఏముంటుంది. ఎవరిని పాప అనాలి. మీరు కంట్రోల్ చేయబోయినప్పుడు జరిగింది ఇది అయితే, అంతేనా? ఎగ్జాక్ట్గా ఏముందండి, ఒక అమ్మాయిని ఏదో అని ఉంటారు, నేను కూడా ఏదో అని ఉంటాను, ఇద్దరు అరుచుకుని ఉంటారు, తర్వాత మళ్ళీ సరే అనుకుంటారు. బెస్ట్ ఈ థ్రిల్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీరు? ఏదండి, న్యూస్ అయితే ఎవరు ఎంజాయ్ చేయరండి, న్యూస్ అయితే ఎవరు ఎంజాయ్, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. ఇంతకుముందు కొంచెం బాగా ఏంటిది ఊరికే ఇలాగ అంటున్నారు అనుకున్నాను, కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఓకే ఓకే. ఇందాక మీరు అన్నట్టు మీ మీమ్స్ వస్తున్నాయి రేవ్ పార్టీలో, అందరం నేను వాళ్ళు బాగా ఎంటర్టైన్ అవుతున్నాం, మీడియా వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంటుంది. అలాంటివే రేవ్ పార్టీ కూడా వచ్చినాయి కదా అంతకుముందు. అదే మదర్ది చెప్పక ముందు కొన్ని రేవ్ పార్టీలకు సంబంధించినవి కండక్ట్ చేశారని, నవదీప్ ఆధ్వర్యంలో జరిగాయని. అదేనండి, మన గచ్చిబౌలిలో మనం చేసిన బిజినెస్ అప్పుడు వచ్చినాయి. ఓకే, తర్వాత ఇది కరెక్ట్ బిజినెస్ కాదని మనం మూవ్ ఆన్ అయ్యాం. సో దీనికి సంబంధించిన ఎలాంటివి హడ్డిల్స్ వచ్చినప్పుడు ఇది ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది ఇలాంటివి వచ్చినప్పుడు? అది హడ్డిల్ కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో హడ్డిల్ కాదు. ఊరికే ఒక 10 బ్రేకింగ్ న్యూస్ అని ఫీల్ అయ్యి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన వాళ్ళు తప్ప అది ఎవరికి హడ్డిల్ కాదు. అంటే పేరెంట్స్ కూడా తెలుసు, అందరికీ తెలుసు. దాంట్లో దెర్ ఇస్ నో హడ్డిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒక భయంకరమైన లీగల్ ఇష్యూ జరిగి మనం ఏదో పెద్ద పంచాయతీలో ఉంటే కనుక అప్పుడు మనం లేదు యాజ్ ఎ ఫ్యామిలీ మీకోసం దగ్గర ఉన్నాం ఈ టాపిక్ అంతా వస్తుంది. బట్ అది అందులో మ్యాటర్ లేదు అని అందరికీ తెలిసినప్పుడు ఎవరు సపోర్టివ్ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం కూడా, అంటే అంత పెద్ద ఇష్యూ కాదలేదు, ఎప్పుడు అవ్వలేదు. సో ఇట్ వాస్ నెవర్ సీరియస్ ఇష్యూ, ఎప్పుడు అవ్వలేదు. సో దెర్ ఇస్ నో పాయింట్. ఆల్మోస్ట్
ఆర్య 2లో అల్లు అర్జున్ గారితో పాటుగా మీరు ఇద్దరు సమానమైనటువంటి అంత పేరు వచ్చింది. దాని తర్వాత కూడా మీకు మంచి ఆ క్యారెక్టర్స్ జోన్లోకి వెళ్ళలేకపోయారు. రీజన్ ఏమైనా ఉందా? వచ్చినాయండి చాలా, నాకు నచ్చలేదు. అంటే ఓ మై ఫ్రెండ్ చేసాను కదా, అవును. దాని తర్వాత ఓ మై ఫ్రెండ్ చేశాను. కొన్ని సీనియర్ డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ సైడ్ కావచ్చు. ప్రొడక్షన్లో ఎప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చేశారు, తర్వాత స్వప్నాదత్ గారు చేశారు, అందరూ ఉన్నారండి. ఓకే. అందరూ పెద్ద ప్రొడ్యూసర్లతోనే చేశాను. దాని తర్వాత ఏం చేశాను, దాని తర్వాత సోలోగా నేను చేశానండి చాలా సినిమా. ఐ బీన్ డూయింగ్ ఓన్లీ, కంటిన్యూస్గానే చేశాను. రాలేదు అనేది ఏం లేదు అసలు క్వశ్చన్. ఆల్మోస్ట్ ఒక 5 years సంథింగ్ గ్యాప్ ఉంది. అదే అంటున్నా, మీరు పెద్ద సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ 2 సినిమాల మధ్యలో చాలా సోలోగా చేసిన సినిమాలు మనకు గుర్తున్నట్లేదు, ఎందుకంటే సక్సెస్ఫుల్ అంటే పెద్ద హిట్లు కాలేదు కాబట్టి అంటున్నా. బట్ ఐ ఆల్వేస్ బీన్ కాన్స్టెంట్లీ వర్కింగ్ అండ్ డూయింగ్ ఫిల్మ్స్. ఓన్లీ మనం ఏదర్ హిట్ అయినా ఫ్లాప్ అయినా బిగ్ ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అలా మధ్యలో తమిళ్ కూడా చేస్తూ ఉన్నాను. ఎలా అనిపించింది అల్లు అర్జున్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు? బాగుంటుంది, నాకు ఎప్పటి నుంచో తెలుసు దాని ముందు నుంచే. అండ్ ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఈవెన్ దెన్ ఈవెన్ నౌ. ఎన్టీఆర్ గారితో బాగుండిందండి, ఆయన కూడా చాలా సరదాగా ఉంటారు. మంచి అంటే లాట్ ఆఫ్ చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు, మంచి ఎనర్జీ ఉంటుంది. చాలా గుడ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? బిగ్ బాస్ నేనైతే ఫుల్గా ఎంటర్టైన్ అయ్యానండి. అంటే మనం ఏంటో జనాలకు తెలుస్తుంది అని అనుకున్నప్పుడు ఇదేదో బాగానే ఉంది కదా వెళ్దాం అనుకుని వెళ్ళాను. వెళ్ళినప్పుడు సగం మంది నా ఫ్రెండ్సే లోపలంతా ఫుల్ ఎంటర్టైన్ అయ్యాము, బాగుంది. అండ్ ప్లస్ అంటే మీరు చూసిన గంట వీడు వచ్చాక ఏంటి ఎంటర్టైనింగ్గా ఉందని మీరు ఫీల్ అయింది, మామూలుగా ప్రేక్షకులు ఫీల్ అయింది. నేను లోపల 24 hours ఫీల్ అయ్యా. సో ఇట్ వాస్ క్వైట్ ఎంటర్టైనింగ్ ఫర్ మీ. అండ్ ఆల్సో కొంచెం అంటే ఒక చిన్న మనం ఇప్పుడు నా గురించి ఏం తెలీదు, కాకపోతే ఏం తెలియదు మన గురించి. ఓకే మీరు చెప్పినట్టుగా ఈ న్యూస్ అను అదనో ఈ వేస్ట్ ఇది తప్ప పర్సనాలిటీ ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో అది కొంచెం బాగా ప్రేక్షకులకి వెళ్ళింది దాంతో అనేది పోస్ట్ షో అర్థమైంది నాకు. బట్ లోపల ఉన్నంతసేపు ఇట్ వాస్ థరోలీ ఎంటర్టైనింగ్, బాగుండింది, సరదాగా ఉండింది లోపల. ఎనీ రిగ్రెట్స్ అండి? పెద్దగా ఏం లేవు. డెఫినెట్గా అంటే సినిమాల్లో కొన్ని కథలు చేసి ఉండకపోవచ్చు, లేదా కొన్ని బెటర్ అంటే ఆ టైంలో ఇప్పుడు అంటే అదేనండి, ఇప్పుడు ఆ టైంలో మనకున్న ఎక్స్పోజర్కి, మనకున్న నాలెడ్జ్కి, మనకున్న పరిస్థితికి మనకి తెలిసిన డెసిషన్ మనం తీసుకుంటాం అప్పుడు. ఇప్పుడు మనకి బెటర్గా తెలుసు కాబట్టి అరే అలా చేసి ఉండాల్సింది అని ఈరోజు మనం అనుకోవడం సహజం. కానీ మనం అంటే నేను పర్సనల్గా మర్చిపోకూడదు ఏంటంటే ఆ రోజున నువ్వు ఇప్పుడు యు ఆర్ యంగర్ దెన్ వాట్ యు ఆర్ టుడే. నీ ఎక్స్పీరియన్స్ అంత లేదు, నీకు ఎక్స్పోజర్ లేదు, వాట్ ఎవర్. తప్పులు అంటే వేరే, ఓకే తప్పు. ఇప్పుడు నేను ఏదో చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్ చేశాను, దాని గురించి బిగ్ బాస్ యాక్సిడెంట్ జరిగింది, దాని గురించి బిగ్ బాస్లో మాట్లాడుకున్నాం. సో అలాంటివి మనం రిపేర్ చెయ్యలేని, లేదా మనకు మూడో మనిషికి మన వల్ల ఏదన్నా హాని బై మిస్టేక్ మనకు తెలియకుండా జరిగింది అనేది రిగ్రెట్ ఉంటుందండి. అది కాకుండా ఏదైనా మనం ఒక రూపాయి పోగొట్టుకున్నామనో, లేదంటే ఒక ఇష్యూలోకి వెళ్ళామనో మనం కావాలని అయితే చెయ్యం కదా. సో అప్పుడున్న ఎక్స్పోజర్ ప్రకారంగా అలా బిహేవ్ చేసాం, వాట్ ఎవర్. ఓకే ఇప్పుడు తెలుసుకొని ఇంకా బెటర్గా ఎలా ఉండాలని ముందుకెళ్ళడమే తప్ప రిగ్రెట్ అంటే ఇప్పుడు అవునండి. ఇప్పుడు మరి నేను వచ్చిన ₹1,00,000 పెట్టి జూబ్లీహిల్స్లో ల్యాండ్ కొనుక్కోలేదు అని దగ్గర నుంచి ఆలోచించుకుంటుంటే అన్ని రిగ్రెట్లే ఉంటాయి. సో దట్ ఈస్ నాట్ హౌ ఐ వాంట్ టు సీ లైఫ్. ఓకే అప్పుడులో అంత తెలుసు, అంత బిహేవ్ చేసుకున్నాం. ఓకే ఇప్పుడు బెటర్ అవ్వాలనేది, అంటే నిన్నటికంటే ఈరోజు బెటర్ ఉండాలి, ఈ రోజు కంటే రేపు బెటర్ ఉండాలనేది మాత్రం నేను ఆలోచిస్తాను. ఓకే ఓకే ఎక్సెప్ట్ ఫర్ అన్లెస్ ఇప్పుడు పలానా సంథింగ్ ఏదో నా చేతుల మీద ఒక యాక్సిడెంట్ జరిగిందో, మనిషికి ఏదైనా హాని జరిగిందంటే అది రిగ్రెట్ అవుతాను. ఆ రోజు అలా జరగకపోయి ఉంటే బాగుండేది అని. అది కూడా కావాలని చేసింది కాదు. సో దోస్ ఆర్ ద థింగ్స్ ఐ రిగ్రెట్. కానీ పర్సనల్గా మన గురించి అంటే నేను ఇలా కాకుండా అలా ఉండాల్సింది అంటే తెలియదు కాబట్టి ఉండలేదు బాబాయ్. ఆ రోజు తెలియదు, ఈ రోజు తెలుసు కదా, ఇప్పుడు ఉండు అనేది నా ఫిలాసఫీ. వయసు ఎంత ఉంటుందండి అప్పుడు మీకు? 14-15. చనిపోయాడు ఆయన జూబ్లీహిల్స్లో. ఆ క్షణం నాకు కనుక ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నా కానీ ₹1,00,000 పెట్టి నేను జూబ్లీహిల్స్లో స్థలం కొనుక్కునేవాడిని. అట్లాంటివి ఎన్నో అందరికీ ఉంటాయి, ప్రాపర్టీస్ వెనకేసుకునేవాడిని. అందరికీ ఉంటాయి చెప్తున్నా. సో అట్లా ఎంత డబ్బు మిస్ అయ్యి ఉండొచ్చు అండి సుమారుగా? అలా ఏమి అంటే లెక్కేసుకో అంత. ఇప్పుడు నేనేమి నాకేమి ఇప్పుడు నా ఫస్ట్ సినిమా నుంచి 100 days సినిమాలు వచ్చి నేనేదో సూపర్ సినారియోలో ఎప్పుడు లేదు. అంటే వాట్ ఎవర్ ఐ గాట్ ఎనఫ్ మనీ ఫర్ సర్వైవల్ అండ్ ఐ సర్వైవ్. అంటే మీ పెయిన్ కూడా తీసుకోలేని సిచ్యువేషన్ మీకు ఎదురైన సిచ్యువేషన్ అంటే? పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏమి రాలేదనే చెప్పాలండి. అంటే మీరు అన్నట్టుగా ఈ రకరకాలుగా ఆలోచించిన తర్వాత ఒక రోజు కూర్చొని
ఆలోచిస్తే ఏంటబ్బా మోస్ట్ పెయిన్ఫుల్ అంటే మనకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఇక లేరు అనేదే మోస్ట్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అవ్వచ్చు. అది ఒక్కసారి జరిగింది, నా పర్సనల్ విషయం లేదు. బట్ దానికి మించి అంటే ఈ ఎక్స్టర్నల్ వాళ్ళు వీళ్ళు పెట్టేవి లేదా వాళ్ళు వీళ్ళు మాటలు కానీ ఈ ఆర్టికల్స్ అసలు టచ్ కూడా చేయలేదు. చిన్నప్పుడు ఏదో కొంచెం మనం బాధ పెట్టేవి కానీ అది అసలు ఉండకూడదండి, నాకే కాదు ఎవరికైనా. ఎవరికైనా నీ యాక్షను దానికి వచ్చే రియాక్షను నీ ఇంటర్నల్గా ఉండాలి. కానీ వాడెవడ ఏదో టైంపాస్ కోసం రాసుకున్నాడని దాని అంటే ఎనీథింగ్, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అన్ యాక్టర్ ఆర్ న్యూస్ ఆర్టికల్, జస్ట్ ఆ పర్టికులర్ దాని గురించి కాకుండా ఏదైనా మన ఇంటర్నల్ పర్సనాలిటీలో ఉన్న స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉండాలంటే, అంటే ఇది చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం ఆబ్వియస్లీ. బట్ ఐ డోంట్ థింక్ దిస్ లిటిల్ ఎక్స్టర్నల్ మ్యాటర్ షుడ్ ఎఫెక్ట్ యూ అండి పర్సనల్లీ. అట్లీస్ట్ ఇట్ షుడ్ బి అ ప్రాక్టీస్ ఫర్ పీపుల్. ఓన్లీ ఏంటంటే ఒక మనిషి లేనప్పుడు అదొక్కటే మనం రిపేర్ చేయలేము, లేదంటే అదొక్కటే ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అవుతుందని. ఎవరండి ఆ పర్సన్? ఎవరండి? మా కజిన్. వర్స్ట్ సిచ్యువేషన్ ఏంటండి? అంటే ఎప్పటికప్పుడు దెర్ ఇస్ సన్లైట్, దెర్ ఇస్ ఏమంటారు, అలా ఏమి పర్టికులర్గా ఏమి అనిపించలేదండి. అంటే బిగ్ బాస్ ముందు జనరల్గా కొంచెం లో, బిగ్ బాస్ ముందు అంటే ఒక పాయింట్లో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మన గురించి మనం ఏంటనేది మనం ఇంటింటికి వెళ్ళి మనం చెప్పుకోలేము. అండ్ టూ మచ్ హ్యాస్ బీన్ సెడ్ అబౌట్ యూ. ఇప్పుడు నీ ఇమేజ్ కరెక్షన్ కానీ అది కాదురా బాబు నేను అని ఇప్పుడు నీకు తెలియని వాళ్ళు నీ గురించి ఒకలాగా అనుకుంటున్నారు, తెలిసిన వాళ్ళు ఒకలాగా అనుకుంటున్నారు. సో ఈ తెలిసిన వాళ్ళు అనుకునే దానికి తెలియని వాళ్ళు అనుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా అది ఎక్కడో ఉంది, ఇది ఎక్కడో ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా రిపేర్ చేస్తాం, చేయలేము, ఇంక వదిలేద్దాం దీన్ని, ఇంకా ఓకే నీకు తెలిసిన వాళ్ళతో ఉండు నువ్వు వాటెవర్ అని అనుకోని టైంలో బిగ్ బాస్ జరిగింది. సో ఆ పాయింట్ కొంచెం దెర్ వాజ్ అ లిటిల్ లో బిఫోర్ బిగ్ బాస్. ఆ టైంలో కొంచెం లోగానే అనిపించింది. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ప్రాబ్లం ఉండేది మనకి గురించి, అంటే అపార్థం చేసుకుంటున్నారంటే వెళ్ళి దాన్ని రిపేర్ చేయాలి అనే ఒక థాట్ ఉండేది. కానీ ఈ పబ్లిక్ ఫీల్డ్లో నువ్వు ఉన్నప్పుడు ఇది ఇంపాసిబుల్. పైగా నువ్వు మనం 2-3 సార్లు మనం ఛాన్స్ ఇచ్చినప్పుడు మనం ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇంకా లైట్ తీసుకో బాబాయ్, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళతో నువ్వు హ్యాపీగా ఉండు అని అనుకున్న టైంలో దట్ వాస్ కైండ్ ఆఫ్ అ లో పీరియడ్. తర్వాత బిగ్ బాస్ వచ్చింది. సో దాని తర్వాత అసలు ఇంకా అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ నా ఏవైతే ఉన్నాయో నా ఎమోషన్స్ని ఇక్కడ తీర్చుకోవచ్చు, నా మార్పుని ఇక్కడ చేసుకోవచ్చు అంటే నేను ఆ షో ఏంటో తెలియదు నాకు. ఓకే ఆ షో నేను ఇప్పుడు షో ఏంటి అని అంటే నా ఫ్రెండ్ ఒకడు, బాగా నేను నమ్మే ఫ్రెండ్ ఒకడు, ఏం లేదురా చాలామంది నేను ఇలాంటి అలాంటి వాళ్ళు అని చెప్పొస్తారు, కానీ వాడు ఎలాంటోడు అనేది వాడు బట్టలు తీసి నుంచో పెట్టేస్తాడు పర్సనాలిటీని. అంటే ఇదేదో బాగానే ఉంది కదా. సో మేబీ పీపుల్ విల్ నో. ఇప్పుడు నేనేంటని ఎవరింటికి వెళ్ళి నేనేం చెప్పుకోను, ఎక్కడికి వెళ్ళి చెప్పను నేను. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. అంటే ఓకే కొంత ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, ఇన్సిడెంట్లో ఉన్నాడు మనిషికి, మనిషి లాంటి వాడికి తేడా ఉంది. ఇన్సిడెంట్ ఏదైనా అయి ఉండొచ్చు, మనిషి అందరూ ఉండొచ్చు. మనిషి అలాంటి వాడు మీరు ఎలా చెప్తారు, న్యూస్ ఛానల్ ఎలా చెప్తుంది వచ్చి ఇన్సిడెంట్ ఉంది, ఇన్సిడెంట్ జరిగింది, ఓకే ఒక డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఒక మనిషి పార్టిసిపేట్ చేశాడు, దేనివల్ల చేశాడు, ఓకే 2 బీర్లు వేసి తోలాడు. దానికి నువ్వు మనిషి లాంటి వాడికి చెప్పడానికి సంబంధం లేదు కదా. సో ఓకే, బట్ ఇందులో వెళ్తే ఇలా ఉంటుంది అని తెలుసుకున్నప్పుడు ఓకే పర్లేదులే అనుకున్నాను. ఎంటైర్ సిస్టంలో సెలబ్రిటీలను ఒక్కరిని ఫోకస్ చేయటం కాదు, ఇంకా సిస్టంలో ఎంతమంది ఉండుండొచ్చు, పిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళకి సంబంధించి ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, లేకపోతే ఎవరో ఎవరైనా డెఫినెట్గా ఉంటారు, దాంట్లో డౌటే లేదు, ఉంటారు. దానికి సభ్య సమాజంలో ఒక సెలబ్రిటీ కానీ, ఒక మీడియా కానీ, ఒక సిస్టంలో ఉన్న ఒక పోలీస్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక టీచర్ కానీ, ఒక పేరెంట్ కానీ, మెయిన్లీ పిల్లల దగ్గరికి ఈ సబ్జెక్ట్ వెళ్తున్నప్పుడు మనం ఏం చేసి దాన్ని వాళ్ళని దాని నుంచి కాపాడాలి, ఆర్ వాళ్ళని అవేర్నెస్ ఎలా తీసుకెళ్ళాలనే దాని మీదే అందరూ పనిచేయాలి. లేదా దాని గురించే అందరూ ఆలోచించి దాని గురించి తపన పడాలి. ఓకే, అది కాకుండా వాడు దొరికాడు, ఈడు దొరికాడు, వాడంట వీడంట అని దాన్ని గ్లామరైజ్ చేసు, దాన్ని తెలుసా వాడు అని అమ్మలక్కలు మాట్లాడుకుంటూ ఉంటారు పెళ్ళిళ్ళలో ఖాళీ కూర్చొని, తెలుసా వాడు పిల్లడు సిగరెట్ దాకా దొరికాడంట అని అలాంటివి సరదాగా పంచాయతీలు పెట్టుకోవడానికి బాగుంటాయి. కానీ నిజంగా సమాజానికి
మంచి చేద్దాం అనే ఉద్దేశంలో ఉన్నాడు ఎవడైనా పిల్లల దగ్గరికి వెళ్తున్నప్పుడు లేదా ఇప్పుడు స్కూల్లో కాలేజీలో అలాంటి టాపిక్లు వస్తున్నప్పుడు దాని గురించి ఏం చేయాలి, అవేర్నెస్ ఎలా తీసుకురావాలి, మంచి చెడు ఎలా పిల్లలకి తీసుకెళ్ళాలి అనేది వీ హ్యావ్ టు బీ యాజ్ అ సొసైటీ బీ అవేర్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ దట్. అది నేను అర్థం చేసుకున్న మ్యాటర్. ఓకే, ఇప్పుడు ఎవడో ఎక్కడో వాడు ఎంటర్టైన్మెంట్ కోసం వాడేదో చేస్తున్నాడు అంటే దాని వెనకబడి మనం వాడిని రోడ్డు మీదకి లాగి అంటే చేయకూడదు అంటలా. ఇంటెన్షన్ ఎక్కడ పెడుతున్నాం, ఎనర్జీ ఎక్కడ పెడుతున్నాం మనకు మనం చూసుకోవాలనేది నా ఉద్దేశం. అదే ఇప్పుడు సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు, వాడిదంట వీడిదంట అని మాట్లాడుకోవడం వల్ల నువ్వు పిల్లల దగ్గరికి వెళ్తున్నప్పుడు వీడు చేసాడు వాడు చేసాడంట అని వాళ్ళకి నువ్వు చెప్పడం కంటే ఓవరాల్ సబ్జెక్ట్లో ఓవరాల్ మ్యాటర్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈస్ హౌ డు వీ రైజ్ అవేర్నెస్ అమాంగ్ ద చిల్డ్రన్ అనే పాయింట్ మీద పనిచేయాలనేది నా ఉద్దేశం. దట్ ఈస్ మై కంక్లూజన్ ఇన్ దిస్ మ్యాటర్. కరెక్టే లేండి. అదే ఇప్పుడు ఓన్లీ సెలబ్రిటీల మీదే ఫోకస్ ఎందుకు, మిగతా వాళ్ళు కూడా సెలబ్రిటీ అని కాదండి. అదే అసలు మెయిన్ ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ నీకు సమాజానికి అంటే ఇప్పుడు సొసైటీ వెన్ ఈజ్ ద సొసైటీ ఇన్ డేంజర్ వెన్ ద కిడ్స్ అండ్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ ఇన్ అ రాంగ్ రూట్. అక్కడ స్టార్ట్ అవుతుంది. అది 10 years ఆగి భయంకరం అవ్వచ్చు. ఓకే ఓకే, ఈరోజు ఒక 40-year-old 50-year-old ఏదో చేసుకుంటున్నాడు అంటే వాడిని వాడిని కూడా రిపేర్ చేయాలి. అదే అవేర్నెస్ పెంచాలంటున్నా. ఓవరాల్గా అవేర్నెస్ పెంచి దేనివల్ల ఏమవుతుంది, దేనివల్ల ఏం జరుగుతుంది అనేది తెలియనోడికి తెలిసేలా చేసి లేదా ఒక ఇన్నోసెంట్ ఏజ్లో ఉన్నవాడిని ఇంకొంచెం ఎక్కువ కాపాడితే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. అంతే కదా, రైట్. దట్ ఈస్ మై ఇంటెన్షన్. ఇప్పుడు ఆ క్లబ్ నడిపేటప్పుడు అండి మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఆల్మోస్ట్ ఎదురై ఉంటుంది. కరెక్టే, కానీ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ రెస్టారెంట్ అయినా ఏదైనా యాజ్ ఓనర్స్ ఆర్ యాజ్ వాళ్ళు ఆ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తారంటే అందరినీ నీట్గా దే విల్ మేక్ షూర్ దట్ నథింగ్ హ్యాపెన్స్ దేర్ అనేది వరకు వాళ్ళు అంటే అడ్మిన్ వరకు చూసుకుంటారండి. తర్వాత అదే ఇందాక మా నాన్నతో మాట్లాడుతున్న మా నాన్న అన్న దాంట్లో ఏమైనా ఓకేరా మీరేదో చేస్తున్నారని నేను అంటలేదు, మీరు ఫెసిలిటేట్ చేస్తున్నారని కూడా నేను అంటలేదు, కానీ ఓవరాల్గా నీకు అలాంటి సిచ్యువేషన్కి దగ్గరగా ఉన్నావా లేవా మన వ్యాపారంలో, అది మనకు అవసరమా అనే థాట్ వచ్చినప్పుడు కరెక్టే అనిపించింది అది. ఓకే, ఇప్పుడు ఎవరు కావాలని ఇప్పుడు అలాంటి వాడు నేను ఇంకోడు ఎవడో సినిమా ఎవడో ఓ ప్లేస్ పెట్టి వాడు పేరు పెట్టి వాడు అక్కడ నుంచొని అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎందుకు చేపిస్తాడు? కామన్ సెన్స్ లేదా ఎవరికైనా? బట్ ఆబ్వియస్ కదా. ఇప్పుడు వెనక నుంచొని నేను 10 మందిని పెట్టానంటే అదొకటి. ఎవరైనా ఒక సొసైటీలో నేను ఎవరు అని తెలిసిన వాడు ముందు నుంచొని రండి అని పిలిచి వాడి పేరు పెట్టి వాడు సోషల్ మీడియా పోస్ట్ పెట్టి ఇల్లీగల్ పనులు చేయండి అని ఎవడన్నా అంటాడండి? అసలు ఎందుకని అంటారు కదా. సో ఆబ్వియస్లీ ఎవరైనా ఏ అడ్మినిస్ట్రేషన్ అయినా చేయదు. బట్ చేసేవాడి అయ్యే బొక్కలోంచి వచ్చి ఏం చేస్తున్నాడు అనేది కూడా వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. బట్ ఆబ్వియస్లీ దట్ సమ్ షిట్ దట్ హ్యాపెన్స్. సో ఏమైనా అలాంటి సిచ్యువేషన్కి మనకి అవసరమా ఆ కర్మ, ఆ బ్యాడ్ కర్మ కదా, అది మనకు అనవసరం అని మా నాన్న చెప్పినప్పుడు ఐ రియలైజ్ దట్ yes కరెక్ట్. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వచ్చేసరికల్లా దగ్గర పోర్టులో ఇంత ఆల్మోస్ట్ 20,000 అనుకుంటా కేజీలకు సంబంధించింది డ్రగ్ దొరికిందని ఇట్లాంటి వార్తలు వచ్చాయి. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ డ్రగ్స్ని కంట్రోల్ చేసామని చెప్పేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కూడా అంటే అంత విస్తృతంగా వెళ్ళిపోయినాయి 2 తెలుగు రాష్ట్రాలు అనేవి ఇప్పుడున్న యువత మొత్తం ఓవరాల్గా. అంటే అది ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో మనకు తెలియదండి. అంటే ఇప్పుడు ఆ పోర్ట్లోకి వచ్చిందా, అది మన రాష్ట్రానికి వచ్చిందా, ఇంకెక్కడికైనా వెళ్తుందా ఏంటనేది కూడా మనకు ఐడియా లేదు. బట్ న్యూస్ అయితే వస్తున్నాయి. ఇది ఇప్పుడే కాదండి, మనం దీని గురించి మనం మాట్లాడుకుంటున్నట్టు ప్రపంచం మొత్తం జరుగుతుంది ఇది. అదే అంటున్నానండి. సో ఇప్పుడు ఇలా జరిగిందంట అలా జరిగిందంట ఇప్పుడు మనం ఏమైపోతున్నాం అనే టాపిక్లు మనం ఎత్తుకోవడం కంటే, ఎందుకంటే ఇప్పుడు అమెరికా, కెనడా, యూరోప్ ఎక్కడ అంటే డ్రగ్ న్యూస్ అనేది మీరు కొడితే మీకు మీ ఓపిక నశించేంత వరకు వస్తానే ఉంటాయి న్యూస్లు. వస్తానే ఉంటాయి న్యూస్లు. దాని గురించి మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఐ డోంట్ నో వాట్ వీ కెన్ డూ. సిస్టమ్ చూసుకుంటుంది, అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది, పోలీసులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు. మీరు నేను ఏం చేయొచ్చు ఇప్పుడు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే అని నేను అనుకుంటున్నాను. మేబీ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. మనం ఏం చేయొచ్చు అనేది ఆలోచిస్తే ఓకే, మన చుట్టుపక్కల ఉన్న పిల్లలు కానీ మనకి తెలిసిన యూత్ని కాపాడుకుందాం, వాళ్ళని అవేర్గా పెట్టుకుందాం అనేది అంటే చేంజ్ అనేది మన ఇంట్లో స్టార్ట్ అవ్వాలని అని చెప్తూ ఉంటారు కదా. సో అది మన చేతిలో ఉంది, దాని గురించి మనం ఫోకస్ ఎక్కువ పెడదాం అనేది నా ఘోష. నాన్నగారి సామాజిక వర్గం
చాలా పెద్దదని విన్నాను. అదేం లేదండి, ఆయన చాలా సింపుల్ మనిషి. ఆయన ఏదో వేటపాలెం నుంచి వచ్చి ఆయన ఏమి అంత భాషా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మా నాన్నకి. లేదు వెరీ ఏదో మీకు ఆ నల్గొండ వాడు ఏదో చెప్తున్నాడన్నా ఇలాంటివన్నీ ఏం లేవండి. వెరీ 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 నార్మల్ వెరీ క్యాజువల్ పర్సన్. ఇంకా కాస్త కూస్తా మా అమ్మకే సర్కిల్ ఎక్కువ. అలాగే వెరీ నార్మల్ పర్సన్. సో మీ పేరెంట్స్ కోరిక మ్యారేజ్ సంబంధించింది ఎప్పుడు తీరుస్తారు వాళ్ళది? తెలీదండి. తెలీదా? వాళ్ళేమో పూజల మీద ఉన్నారు రకరకాలు. మరి ఆ పూజల్లోంచి ఆన్సర్ వస్తే బెటర్, వాళ్ళే తెలుసుకుంటారు. అంతేనా? తెలియదండి ప్రస్తుతానికి. ప్రస్తుతానికి ఇంకా అంటే ఇప్పుడు ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ లమ్మోళి అండి. ఈ సినిమా ఆల్మోస్ట్ 3 years నుంచి వి బిన్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ సినిమా పాయింట్ కానీ ఆ తీసిన విధానం కానీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్ అబౌట్ ద ఫిల్మ్. సో ఇప్పుడు June 7th మనం రిలీజ్ చేస్తున్నాం. అండ్ చాలా ఎక్సైటింగ్ ఉంది. దీని తర్వాత అంటే చాలా హోప్స్ ఉన్నాయి దీని మీద ఒకటి. ప్లస్ మెంటల్గా కూడా మనకి అంటే వీఆర్ బెటర్ దెన్ యెస్టర్డే. ఈ సినిమా కూడా బెటర్ దెన్ ఆర్ ఫిలిమ్స్ దెన్ యెస్టర్డే అనే ఒక హోప్లో ఉన్నాం. చూద్దాం. అంటే బిజినెస్ పరంగా కూడా, అంటే మీ కమ్యూనిటీ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఒక రేంజ్ సర్కిల్ ఉంది. ఏం లేదు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. పాప ఆయన ఎక్కడో ఈసీఎల్లో ఒక చిన్న ఫ్యాక్టరీ అయింది. అండ్ దెన్ ఈజ్ అ వెరీ సింపుల్ మ్యాన్. అమ్మగారికి సర్కిల్ ఎక్కువ ఉంది. అయితే సర్కిల్ అంటే వాళ్ళకి ఇప్పుడు విజయవాడ చుట్టాలనో లేదంటే ఇది ఎక్కువ అంటే ఆవిడ ఎక్కువ టచ్లో ఉంటారు ఇంకా అందరితో. బట్ మై డాడ్ ఈజ్ ఆయన పాప ఆయన ఇండస్ట్రీ, ఆయన పని ఆయన చేసుకుంటారు. వీటిని ఎలా కన్విన్స్ చేస్తుంటారండి ఇంట్లో? మేనేజ్ ఎలా చేస్తుంటారు? ఏం వాళ్ళకి తెలుసండి. నేను చిన్నప్పటి నుంచి నా మనస్తత్వం తెలుసు, ఏంటో తెలుసు. వాళ్ళు దే ఆర్ ఓకే. పెద్ద అంటే నాకు ఎప్పుడు ఇంట్లో పెద్ద కాంప్లికేషన్స్ ఇలా. దే ఆల్వేస్ బీన్ వెరీ సపోర్టివ్. అండ్ ఇప్పుడు ఇంకా కొంచెం బాగా సపోర్టింగ్. అండ్ ఐ హ్యావ్ వెరీ గుడ్ పేరెంట్స్ అండి. బాగా మంచి వాల్యూస్తో పెంచారు. అండ్ దెన్ వాళ్ళు ఎప్పుడు కుదిరితే అంటే మోస్ట్లీ అంటే మన పని మనం చేసుకుంటూ అవతల మన పని మనం చేసుకుంటూ ఉండాలి అనేది మాత్రం మ్యాక్సిమం నా పేరెంట్స్ నుంచి వచ్చిందండి. దే బోత్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళు, మా నాన్న ఇస్ ఫ్రమ్ దేర్, మై మమ్ ఇస్ ఫ్రమ్ విజయవాడ. ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆ డిఎల్ఆర్లని కంపెనీలో వాళ్ళిద్దరు పని చేసుకుని తర్వాత మా నాన్న చిన్న ఇండస్ట్రీ పెట్టుకొని చుట్టాలంటే ఓకే మాటలు హాయ్ హలో అంతే. అంటే దే ఆల్వేస్ అంటే వాళ్ళ పంచాయతీలో వాళ్ళే ఉన్నారు తప్ప అంటే నేను కూడా ఇప్పుడు మీరు చూస్తే నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. నా దాకా వస్తే ఓకే మాట్లాడుకుందాం, కానీ ఎదురెళ్ళి మనకి అవతల వాళ్ళ మీద ఇంట్రెస్ట్ అనేది నాకు అసలు లేదు. అది మా పేరెంట్స్ నుంచి వచ్చింది. అది సిస్టర్ ఏం చేస్తున్నారండి ఇప్పుడు? మ్యారీడా? హెచ్ఆర్ కాదండి, మ్యారీడ్ కాదు. ఓకే. హెచ్ఆర్గా తను షీఈ్ వర్కింగ్ ఇన్ ఐటీ ఫర్మ్. అండ్ ఆల్సో తనకు ఒక కెఫే ఉండేది ఇంతవరకు. సో కెఫే బిజినెస్లో కూడా అంటే షీ హాజ్ లైక్ ఏమంటారు కన్సల్టేషన్. ఇప్పుడు మా ప్రేక్షకులకి మా ఇంటర్వ్యూలో మీ లవ్ స్టోరీ సంబంధించింది ఏదన్నా ఉందా? లవ్ స్టోరీ చాలా ఉన్నాయండి. మన ఫుటేజ్ సరిపోదు. నా ప్రేమ కథల గురించి మాట్లాడుకోవాలంటే మీ ఫుటేజ్ ఎక్కడ సరిపోద్ది? అంతమంది అమ్మాయిలా అని కాదు, అన్ని సార్లు ప్రేమలు అంత ప్రేమ. ఓకే. అది లాంగ్ రన్ ఉంటుందా కొన్ని రోజుల వరకేనా ప్రేమ? లేదు అంటే రకరకాలుగా ఉంటాయండి. ఇప్పుడైతే తెలుసుకుంది ఏంటంటే అదే ప్రతి ప్రేమ కథలో కొన్ని మన తప్పులు ఉంటాయి, కొన్ని వాళ్ళ తప్పులు ఉంటాయి. ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? ఓకే. ఇప్పుడు బేసికల్గా నాకు తెలుసుకుంది ఏంటంటే ఇప్పుడు మౌళి క్యారెక్టర్ నుంచి, మౌళి కథ నుంచి అయినా అనుకోండి, లేదా నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి అయినా అనుకున్నది తెలిసింది ఏంటంటే నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండాలి అనే కండిషన్ వస్తే ప్రేమ వర్కౌట్ అవుతుందండి ఎప్పటికీ. ఓకే. నాకు నచ్చినట్టుగా నువ్వు ఉండాలి, నీకు నచ్చినట్టుగా నన్ను మార్చుకోవాలి, నువ్వు ఇలా కాదు అలా ఉంటే బాగుంటుంది, అప్పుడే మన ప్రేమ నిలబడుతుంది, రిలేషన్ నిలబడుతుంది అనుకుంటే మాత్రం వర్కౌట్ అవ్వదు. అది చెప్పడం చాలా ఈజీ. నువ్వు నీలాగా ఉండు, నేను నాలాగా ఉంటా, అప్పుడు కలిసి ఉంటే, అప్పుడు కనుక ఆ సిచ్యువేషన్ దాటి ప్రేమలోకి వెళ్తే కనుక అది పర్మనెంట్గా ఉండొచ్చేమో అన్న పొజిషన్లో ఉన్నాం, అన్న మెంటల్ స్పేస్లో ఉన్నాం ఇప్పుడు ప్రెజెంట్. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఓకే ఆ మెచ్యూరిటీకి వచ్చింది, అందుకే సింగిల్గా ఉన్నాం. ఆ మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి సింగిల్గా ఉన్నాం ప్రస్తుతం. దొరుకుతుందిలేండి ఏదో టైంలో. అదేలేండి. ఇంతకుముందు అసలు యాక్చువల్గా త్యాగాలు ఇవన్నీ ఉండేవి, అంటే వర్కౌట్ అవ్వండి. ఇప్పుడు లేవు, ఈ జనరేషన్కి లేవని కాదండి. అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి త్యాగాలంటే వేరేలాగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, నువ్వు మారాలి అంటే నేను ఎందుకు మారాలి, దొబ్బే అంటే దొబ్బే అనుకుని వెళ్ళిపోతున్నాను. దట్స్ నాట్ ద పాయింట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే దేర్ ఆర్ 2 ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు నువ్వు నీలాగా ఉండాలి, నేను నాలాగా ఉండాలి, అలాగే కలుసుకోవాలి, అలాగే మనం టైం స్పెండ్ చేసిన తర్వాత అందులోంచి ప్రేమ పుడితే అది పర్మనెంట్. మనం ఏం చేస్తాం మామూలుగా పిల్లలు అంటే ఎవరైనా ఏం చేస్తారంటే ఓకే ఇప్పుడు నేను ఇమీడియట్గా అర్జెంట్గా నువ్వు నాతో ప్రేమలో పడేలా నేను చెయ్యాలి కాబట్టి
నీకు ఎలాగైతే కావాలో నేను అలాగ ఉంటూ నువ్వు ఎలా ఉన్నా ఉండనిస్తూ మార్పులు గిర్పులు ఏం చెప్పకుండా ఇట్స్ ఓకే నీకు కావాల్సినట్టుగా నువ్వు ఉండని ముందు అంటాం కానీ తర్వాత అది ఎక్కడో అలవాటు అయిపోయిన తర్వాత లేదా రిలేషన్లో ఉన్నాక అంటే ఓకే ఇప్పుడు నిన్ను ఏమన్నా అడగచ్చు అన్న ధైర్యం సిచ్యువేషన్లోకి వెళ్ళాక నాకు ఇలా నచ్చట్లేదు నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పినప్పుడు డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి భేదాలు అని వస్తూ ఉంటాయి. సో అలా చేయకండి, వాళ్ళలా ఉండనివ్వండి, మీరు మీలాగా ఉండనివ్వండి, మీరు మీలా ఉండండి. అప్పుడు దాని తర్వాత కూడా మీరు ప్రేమలో పడితే దట్ మైట్ బీ పర్మనెంట్, మరి చూసుకోండి. అంతవరకు లవ్ మోడ్లీ June 7th అంతవరకు. ఈ సినిమా చూస్తే ఇంకా బెటర్గా అర్థమవుతుంది మీకు ప్రేమ అంటే. ఫైనల్గా సినిమా గురించి సో June 7th అండి. ఇందాక మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు అన్నిట్లో డెఫినెట్లీ ఇప్పుడు దాకా అంటే ఇవన్నీ వినేసి ఉంటారు వీళ్ళు ఇంత సినిమాల్లో. మాట అన్నారు, సినిమా చూసిన తర్వాత వాళ్ళదో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుందని మీరు ఒక మాట. సినిమా అంటే ఈ సినిమా మేమేమనుకుంటున్నాం అంటే మాకేం జరుగుతుంది, మా కెరీర్లకి ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే అది వదిలేసాం మేము అసలు. ఓకే, మీ లైఫ్లో మీ లవ్ స్టోరీల్లో మీకెందుకు వర్కౌట్ అవ్వలేదు, లేదా ఇప్పుడు దాకా మీ జీవితాల్లో ఫెయిల్యూర్ ఆర్ మీ జీవితాల్లో కుదరని ప్రేమలు దేనివల్ల కుదరలేదు, అసలు ప్రేమకి ప్రాబ్లం ఏంటి, దేనివల్ల వస్తుంది మనుషుల మధ్యలో. ఇప్పుడు ప్రేమించినప్పుడు భయంకరంగా ప్రేమించుకుంటున్న ఎమోషన్ చాలా బాగుంటుంది, తర్వాత ఎందుకు అది మారిపోతుంది, తర్వాత ఎందుకు ఆ ఎమోషన్ అంటే ఈ రోజు ఉన్న ప్రేమ నాకు నువ్వు అలవాటు అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత లేదా సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎందుకు పోతుంది, క్యారీ అవ్వట్లేదు, ఎందుకు క్యారీ అవ్వట్లేదు, ఏంటి ఆ ప్రాబ్లం అనే ఆలోచనలోకి వెళ్ళినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మా డైరెక్టర్ తోచింది కథగా పెట్టి ఈ సినిమాలో తీసాం. డెఫినెట్లీ పాటలు ఆల్రెడీ విన్నారు, మీరు ట్రైలర్ కూడా చూశారు. చాలా ఇంకా ఇవే కాదు చాలా ఉన్నాయి లవల దాస్యం. సో June 7th తప్పకుండా థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్.